ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. దేవుని అమూల్యమైనటువంటి మాటలు మీతో పంచుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణం కొరకు ఆనందిస్తూ చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మనందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి నెల ఇలా మనం కూడుకోవడానికి గల కారణం మీకు తెలుసు. ఇది 5 సంవత్సరాల ఉచిత సేవకుల శిక్షణ తరగతులు. నెలకు ఒక్కసారి జరిగే లేదా మొదటి శనివారం జరిగే ఈ శిక్షణ తరగతులకు హాజరు కాదలిచిన వారు ఉచితంగా ఒక అప్లికేషన్ ఫామ్ను మీరు ఇక్కడ పొంది దాన్ని ఫిలప్ చేసి మీరు ఇస్తే మీరు 5 సంవత్సరాల పాటు ఈ క్లాసెస్కి మీరు అటెండ్ కాగలరు, వినియోగించుకోగలరు. ఉద్దేశం మీరు చక్కగా వాక్యం నేర్చుకొని మీరున్న ప్రాంతంలో దేవుని కొరకు నిలబడాలి, ఉపయోగపడాలి అన్నదే ప్రధాన ఉద్దేశం. ఇందు నిమిత్తమై నిజంగా మీకు ఆసక్తి ఉంటే క్రమము తప్పకుండా ఈ యొక్క తరగతులకు హాజరవ్వడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈరోజు సందేశంలోనికి ప్రవేశిద్దాం. దయచేసి తలలు దించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి. ప్రేమగల తండ్రి, మరొక్కసారి మీ పిల్లలను ఈ విధంగా కలుసుకొని మా అందరి ఆత్మలను రక్షించుటకు శక్తిగల మీ మాటలు తండ్రి ధ్యానించుటకు మీ పిల్లలతో పంచుకొనుటకు నాకు మీరు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆశతో మీ పిల్లలు చేరి ఉండగా ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వారు ఆలోచిస్తూ ఆలకించినట్టుగా హృదయమందు పదిలపరుచుకొని ఈ మాటల ప్రకారంగా వారి జీవితాన్ని మరింత మెరుగైన స్థితిలో మీ ఎదుట కనుపరుచుకున్నట్టుకు కృప దయచేయమని మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో వినయముతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ముందుగానే ప్రకటించినట్టుగా ఈరోజు మన అంశం యోహాను గారు రాసిన 2వ పత్రిక. దీనిపై ధ్యానం. బైబిల్లో యోహాను గారు రాసిన 2వ పత్రిక వివరణ, అది ఈరోజు మనము చూడబోతున్నాం. నిజానికి ఇది పగటి వేళ జరిగే తరగతికి నేను ఇచ్చినటువంటి అంశం. పొరపాటున మీకు అందినటువంటి ప్యాంప్లెట్స్లో కానీ లేదా టీవీ యాడ్లో కానీ సాయంత్రం అని మీకు టైం వచ్చినట్టుంది ఈ అంశంపై. అందుకోసం చాలామంది సాయంత్రం కొరకు సిద్ధపడి వస్తారేమో. వారు సాయంత్రం వస్తే అప్పటికి యోహాను గారు దొరకరు. రైటా? యోహాను గారు రాసిన 2వ పత్రిక వివరణను ఈరోజు మనము ఈ పగటి వేళ వినబోతున్నాం. ఎంతమందికి వినాలని ఉందో ఒకసారి చేతి చూపించగలరా? ఈ పత్రిక నేర్చుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? అలాగైతే మీకు ఒక మనవి, మీరు మొదటి మాట నుండి చివరి వరకు ప్రతిదీ మీరు వినాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎన్నో పనులు పెట్టుకొని వచ్చేస్తారు, ఒక అరగంట వినేసి వెళ్ళిపోతుంటారు, లేదా ఒక సెషన్ వినేసి వెళ్ళిపోతుంటారు. మరి ఎలా అర్థమవుతుంది? నెలకు ఒక్కసారి జరిగే ఈ తరగతికి మీరు అన్ని పనులు వదిలేసుకొనే రావాలి. అంతేనా? మళ్ళీ మీకు అవకాశం ఉండదు. అందువల్ల మొదటి మాట నుండి చివరి మాట వరకు ప్రతి మాట కూడా మీరు జాగ్రత్తగా రాసుకోగలిగిన వారు మీరు రెఫరెన్స్లు రాసుకుంటూ జాగ్రత్తగా ప్రతి మాట
నేర్చుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక ప్రారంభిద్దాం. యోహాను గారు రాసిన 2వ పత్రిక. అసలు ఈ పేరు మీద బైబిల్లో ఏదైనా ఒక పత్రిక ఉందో లేదో ఫస్ట్ అడ్రస్ చూద్దాం. యోహాను గారి 2వ పత్రిక ఏమైనా బైబిల్లో ఉందా? ఉంటే అది పాత నిబంధనలో ఉందా, క్రొత్త నిబంధనలో ఉందా? ముందు అది తెరిచి చూద్దాం. ఎక్కడుందంటారు? 100% కొత్త నిబంధనే, రైటా? యోహాను గారు రాసిన 2వ పత్రిక, ఒకసారి అక్కడికి వెళ్దాం. దయచేసి అందరూ బైబిల్ తెరిచి యోహాను గారు రాసిన 2వ పత్రిక దగ్గరికి వచ్చేయండి. కనబడింది. ఈ పత్రికలో మొత్తం మనకు 13 వచనాలు కనబడుతున్నాయి. చూడండి, ఈ పత్రికలో మొత్తం మనకు 13 వచనాలు కనబడుతున్నాయి. ప్రియులారా, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో వచనాల సంఖ్యను ఆధారం చేసుకొని, దేన్ని ఆధారం చేసుకొని? వచనాల సంఖ్యను, ద నంబర్ ఆఫ్ వర్సెస్, వచనాల సంఖ్యను ఆధారం చేసుకొని మాట్లాడితే 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్లో అన్నిటికంటే చిన్న పత్రికే లేదా అన్నిటికంటే చిన్న పుస్తకమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ 2వ పత్రిక, యోహాను గారి 2వ పత్రిక. ఈ పత్రికకు ఉండే ఒక చిన్ని ప్రత్యేకతను మీ ముందు పెట్టాను. వచనాల సంఖ్యను ఆధారం చేసుకొని మాట్లాడితే ఈ పత్రిక 66 పుస్తకాలలో అన్నిటికంటే చిన్న పత్రికగా మనం మాట్లాడవచ్చు. అయితే ఇంగ్లీష్ బైబిల్ని మనం చదివేటప్పుడు బేసింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఎ బుక్, నాట్ బేసింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ వర్సెస్ ఇన్ ఎ బుక్. ఒక పుస్తకములో పదాల సంఖ్య, వర్డ్స్, పదాల సంఖ్యను బట్టి ఇంగ్లీష్ బైబిల్స్లోని కొన్ని వర్షన్స్లో దాని ఆధారం చేసుకొని ఇట్ ఈస్ యూజువల్లీ సెట్ ద 3rd John ఈజ్ ద షార్టెస్ట్ లెటర్. అన్నిటికంటే 3వ పత్రికనే అన్నిటికంటే చిన్న పత్రిక అని ఇంగ్లీష్ బైబిల్లో ఉండే పదాల సంఖ్యను ఆధారం చేసుకొని అంటూ ఉంటారు. కాకపోతే మనం తెలుగు బైబిల్లో మాట్లాడుతున్నప్పుడు వచనాల సంఖ్యను, ఈవెన్ ఇన్ అన్ ఇంగ్లీష్ బైబిల్లో కూడా వచనాల సంఖ్యను ఆధారం చేసుకొని మాట్లాడితే ద 2nd John ఈజ్ ద షార్టెస్ట్ లెటర్ అని మనం చెప్పవచ్చు. అన్నిటికంటే చిన్ని పత్రికగా ఈ పత్రికను మనం చూడవచ్చు. ఉన్నాయా? 13 వచనాలే ఉన్నాయి కదా ఈ పత్రికలో, అందరు గమనించవచ్చు. జాగ్రత్తగా విందాం. సెల్ ఫోన్స్ అన్ని ఆఫ్ చేశారు కదా అందరూ. మధ్యలో ఎవరు కూడా కాల్స్ ఆన్సర్ చేయకండి, మీ మనస్సుని డైవర్ట్ చేయకండి, దయచేసి విందాం. ఈ 13 వచనాలు కలిగిన ఈ పత్రిక మనకు అర్థం కావాలంటే ఈ పత్రికను మనము ముఖ్యంగా 4 భాగాలుగా విభజించాలి. అది పాయింట్ నెంబర్ 1. మళ్ళీ ఈ 13 వచనాలు కలిగిన ఈ పత్రిక మనకు అర్థం కావాలంటే ఈ పత్రికను 4 భాగాలుగా మనం డివైడ్ చేయాలి. అది పాయింట్ నెంబర్ 1. పత్రిక అర్థం కావాలంటే 4 భాగాలుగా దాన్ని డివైడ్ చేయాలి. అయితే వివరణ మనం వినాలంటే లేదా వివరణను నేను మీకు ఇవ్వాలంటే నా వివరణను 5 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. ఈ యొక్క చిన్న మాటను మీరు మైండ్లో సెట్ చేసుకోవాలి. పత్రికను మాత్రం మనం 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. వివరణను మాత్రం, ఎక్స్ప్లెనేషన్, వివరణని మాత్రం 5 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్ ప్లీజ్? రైట్. వివరణ 5 భాగాలు, పత్రిక 4 భాగాలు. అంటే పత్రికలోని 4 భాగాలకు ఒక భాగాన్ని అదనంగా నేను యాడ్ చేస్తున్నాను. నేను మీకు ఇవ్వవలసినటువంటి వివరణను మైండ్లో పెట్టుకొని, అంటే మొత్తం మీద వివరణలో మనం 5 భాగాలు చూస్తాం. వెరీ గుడ్. మరి ఇప్పుడు ప్రారంభిస్తున్నాను, ముందుకెళ్దాం. ఈ యోహాను గారి 2వ పత్రిక మనకు అర్థం కావడానికి మొత్తము 5 భాగాలుగా ఈ రోజున వివరణ మీ ముందు కనబడబోతోంది. అందులోని మొదటి భాగాన్ని జాగ్రత్తగా విందాం. ఏ భాగం ఇది? వివరణలోని మొదటి భాగం. వివరణలోని మొదటి భాగం. దీన్నే మీరు ఇంట్రడక్షన్ అని మీరు రాసుకోవచ్చు, లేదా పరిచయ భాగం అని మీరు రాసుకోవచ్చు. నోట్స్ రాసుకుంటున్నవారు, మీరు ఈ పత్రికను నేను వివరిస్తున్నప్పుడు 5 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను కదా. ఈ 5 భాగాలలో మొదటి భాగాన్ని మీరు పరిచయం లేదా పరిచయ భాగం అని మీరు రాసుకోవచ్చు. ఈ పరిచయ భాగంలో ముఖ్యంగా నేను 3 ప్రశ్నలు మీ ముందు పెడుతున్నాను. పరిచయ భాగంలో మొత్తం 3 ప్రశ్నలు, 3 questions are found in the first part of the explanation. ఏంటా మొదటి ప్రశ్న? ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఈ పత్రికను ఎవరు రాశారు? అది మొదటి ప్రశ్న.
రెండవ ప్రశ్న, ఈ పత్రిక ఎవరికి వ్రాశారు? అది రెండవ ప్రశ్న. 3, ఈ పత్రికను ఎప్పుడు రాశారు? ఈ 3 ప్రశ్నలకు సమాధానమే ఈ పరిచయ భాగం. మళ్ళీ ఎవరు రాశారు, ఎవరికి వ్రాశారు, ఎప్పుడు రాశారు అన్న ఈ 3 ప్రశ్నలకు సమాధానాన్ని ఈ మొదటి భాగంలో మనం విందాం. వివరణలోని మొదటి భాగం. బాగుంది. ఇంతకీ పత్రిక ఎవరు రాశారు అనే మొదటి ప్రశ్నకు జవాబు హెడింగే కనపడుతుంది మనకు, యోహాను గారు అని. యోహాను గారు అని అయితే కనబడుతోంది. అయితే ఎవరి యోహాను గారు, ఎవరి యోహాను అని ఆలోచిస్తే ప్రపంచ క్రైస్తవ్యంలో ఈయన అపోస్తలుడైన యోహాను గారు అని అనడానికి 99% మంది ఎవరు కూడా నిరాకరించరు. ఇది 99%. ఇది అపోస్తలుడైన యోహాను గారు. జబదయి కుమారులు 2 ఉన్నారు కదా, జబదయి పిల్లలు యాకోబు, యోహాన్ అనే అపోస్తలు, 12 మంది అపోస్తలులలో ఒకనిగా పేరుగాంచిన యోహాను గారు ఎవరైతే ఉన్నారో ఆయన అపోస్తలుడైన యోహానే ఈ పత్రికను రాసిన ఆయన అని అనడానికి ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద క్రిస్టియన్స్ వాళ్ళు దీన్ని అంగీకరిస్తారు. అయితే మనము ఒక క్లాస్లో దీన్ని మనము మాట్లాడుకుంటున్నాం కనుక కనీసం ఒక 1% ఆఫ్ ద క్రిస్టియన్స్ ప్రపంచంలో అక్కడక్కడ ఓన్లీ 1% మంది సుమారు ఏమంటారంటే ఈయన అపోస్తలుడైన యోహాను కాకపోవచ్చు, ఎవరో యోహాన్ అన్న పేరు మీద ఒక పెద్ద అయ్యుండొచ్చు, ఒక ఎల్డర్ జాన్ అయ్యుండొచ్చు అని అనేవాళ్ళు ఒక 1% కనపడతారు. అయితే మరి అపోస్తలుడైన యోహాను అని మనం అనుకోవడానికే ఎక్కువగా అవకాశాలు దేనిని బట్టి ఉన్నాయని ఆలోచిస్తే ముఖ్యంగా యోహాను సువార్తను మనం చూసినప్పుడు కానీ, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనం చదివినప్పుడు కానీ, ఆ 2 చదివి ఇక్కడికి వస్తే, ఏ 2 చదివి ఎక్కడికి వస్తే, యోహాను సువార్త కానీ యోహాను గారు రాసిన మొదటి పత్రిక కానీ, ఆ 2 చదివి మనము ఈ 2వ పత్రికకు వస్తే ఆల్మోస్ట్ రచనా శైలి కానీ ఆయన రాసినటువంటి విషయం కానీ కాంటెంట్ని కానీ మైండ్లో పెట్టుకుంటే ఈయన ఖచ్చితంగా అపోస్తలుడైన యోహానే అని నిర్ధారించుకోవడానికి ఎలాంటి సందేహం ఉండదు. ఓకేనా? ఎందుకంటే యోహాను సువార్తలో ఆయన కళ్ళ ముందు ఉండి ఆయన రాసినట్టుగా, ఆయన చూసినవన్నీ రాసినట్టుగా అపోస్తలుడిగా మన కంటికి కనబడతాడు. అలాగే మొదటి యోహాను కూడా ఒక్కసారి యోహాను గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అని అంటున్నాడు. అంటే ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉంటాయంటే అపోస్తలుడికే ఉంటాయి కదా. దగ్గరుండి వినడం, దగ్గరుండి చూడడం, దగ్గరుండి తాకడం, నిదానించి కనుగొనడం, ఇవన్నీ కూడా ఒక అపోస్తలునికి ఉండే లక్షణాలు. ఈ 12 మంది శిష్యులలో ఒకరికి ఉండేటువంటి లక్షణాలు. అందువలన ఈ 2వ యోహాను గారు రాసిన, లేదా ఈ 2వ పత్రిక ఏదైతే ఉన్నదో రాసినటువంటి ఆయన యోహాను గారు అని మాట్లాడుకోవడానికి మనం ఆయన ఎవరో కాదు, అపోస్తలుడైన యోహాను గారు అని అనుకోవడానికి ఎటువంటి సందేహం ఉండవలసిన అవసరం లేదు. కానీ మనము మాట్లాడుకునేటప్పుడు అక్కడక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అన్న సమాచారం మీకు ఇవ్వడం నా బాధ్యత కనుక ఇచ్చాను. కనుక మనం అపోస్తలుడైన యోహాను నిర్ధారించుకోవడమే సబబు, ధర్మం. పరిచయ భాగంలో మొదటి మాటను మేము ముందు పెట్టాను. ఏంటది? పత్రికను ఎవరు రాశారు, ద రైటర్ ఆఫ్ ద లెటర్. ఇక నెంబర్ 2, ఎవరికి వ్రాశాడు అనేది 2వ ప్రశ్న. ఎవరికి వ్రాశాడు అన్నదానికి ఒక్కసారి మనము పత్రికను చదివే ప్రయత్నం చేద్దాం. పత్రికలోని ప్రారంభపు మాట ఏముందో చూద్దాం ఒకసారి. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి, నెక్స్ట్ ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది అని అంటున్నాడు. ఇంతకు టార్గెట్ రీడర్స్, టార్గెట్ ఆడియన్స్ అనండి ఎవరు అని మనం చూస్తే, ఏర్పరచబడిన అమ్మగారికి, ఆమె పిల్లలకు. ఏ ప్రశ్నకు సమాధానం మనం వెతుకుతున్నాం? పత్రికను ఎవరికి వ్రాశారు అన్న ప్రశ్నకి. ఎవరికి వ్రాశాడు అన్న ప్రశ్నకి మొదటి జవాబు, పత్రిక ఖచ్చితంగా ఒక వ్యక్తికి అయితే రాయబడలేదు, 1 పర్సన్కి రాసినటువంటి పత్రిక అయితే కాదు. ఉదాహరణకు 3వ పత్రిక చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన 3వ పత్రిక. ఈ పత్రిక ఎవరికి రాయబడిందో చూద్దాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది అని అన్నాడు. 3వ పత్రిక ఏమో ఒక వ్యక్తికి రాశాడు, కానీ 2వ పత్రిక మాత్రం ఒక వ్యక్తికి అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఏర్పరచబడిన అమ్మగారికి, తర్వాత ఏమన్నాడు?
ఆమె పిల్లలకును అని అనడం చేత మనము ఈ పత్రిక ఒకరికే వ్రాయబడింది అనుకోవడానికి వీల్లేదు, ఒకరికి మించి ఎక్కువ మందికి వ్రాయబడింది అని అనుకోవచ్చు. అయితే ఇంతకు ఈ ఏర్పరచబడినటువంటి అమ్మ ఎవరు అన్నది ప్రశ్న. అక్కడ కనపడుతున్నటువంటి ఏర్పరచబడినటువంటి అమ్మ ఎవరు, ఆ అమ్మ అని ఆలోచిస్తే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉండే అభిప్రాయాలలో ఈ ఏర్పరచబడిన అమ్మగారి గురించి రెండు ముఖ్యమైన అభిప్రాయాలు మన కంటికి కనపడతాయి. ఒకటి, ఈ అమ్మ అంటే ఎవరో కాదు, ఒక లేడీ, ఒక స్త్రీ, ఒక పెద్ద ఆవిడ, భర్తను కోల్పోయిన ఆవిడ ఉండొచ్చు, ఒక లేడీ. ఆమె పిల్లలు అంటే ఆమె కడుపున పుట్టిన పిల్లలు కావచ్చు, లేదా ఆమెకు ఆత్మీయ పిల్లలు కావచ్చు. ఆమె కడుపున పుట్టిన పిల్లలు కావచ్చు, లేదా ఆమె ఆత్మీయ పిల్లలు కావచ్చు. కడుపున పెట్టిన పిల్లలు అనడం కంటే ఆత్మీయ పిల్లలు అనుకోవడమే సబబు అని అనుకుంటూ, అమ్మంటే ఎవరో కాదు, లిటరల్గా ఒక స్త్రీ, అక్షరార్థంగా దాన్ని చదివి అర్థం చేసుకోవడం. అంటే లిటరల్ రీడింగ్ని బేస్ చేసుకొని అమ్మంటే అమ్మ ఎవరో కాదు, స్త్రీ మాత్రమే అని ఒక అమ్మ ఎవరైనా ఉండొచ్చు అని అనుకునేవారు కొంతమంది. అదొక అభిప్రాయాన్ని మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే 13వ వచనంలో కూడా ఒక మాట ఉంది, దయచేసి అదే పత్రికలో 13వ వచనం దయచేసి గమనించండి. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు అనుంది. ఇక్కడ మరొక సహోదరి కనపడుతోంది, ఏర్పరచబడిన మరొక సహోదరి. ఏర్పరచబడిన అమ్మగారు మొదటి వచనం, ఏర్పరచబడిన నీ సహోదరి. ఇంతకు ఈ ఏర్పరచబడిన వారెవరు అని చూస్తే, అంటే ఒకరి అభిప్రాయం ఎలా ఉంటుందంటే, ఆయా ప్రాంతాలలో సేవకులకు పరిచర్య చేయడానికి కొంతమంది ఏర్పరచబడిన వారుగా ఆయా ప్రాంతాల్లో నియమించబడ్డారు. ఆ రోజుల్లో పరిచారకులు ఉండేవారు. ఉదాహరణకు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము ఒక మాట చూద్దాం దయచేసి. అక్కడ రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఒకసారి. రోమన్స్ చాప్టర్ 16 వర్స్ నెంబర్ 1 ప్లీజ్. కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొనుడి అని అంటున్నాడు అక్కడ. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండేను అని ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. ఈ విధంగా అక్కడక్కడ కొంతమంది స్త్రీలు, అందులో ముఖ్యంగా పెద్దవారు, ఏర్పరచబడిన వారుగా, దేని కొరకు ఏర్పరచబడిన వారు, ఒక పని కొరకు ఏర్పరచబడిన వారు, ఒక ఉద్దేశం కొరకు ఏర్పరచబడిన వారు. మేబీ ప్రభు పేరట వాక్యం మోసుకొని వచ్చేటువంటి సేవకులకు పరిచర్య చేయడానికి బహుశా ఏర్పరచబడి ఉండొచ్చు. ఆ విధంగా ఏర్పరచబడిన ఒక లేడీ అమ్మ, ఆమెకు దగ్గరగా ఉన్నటువంటి ఆత్మీయ పిల్లలు అనే అర్థం క్రైస్తవ సమాజంలో ఒకటి ఉంది. దాన్ని ఏమంటాను చెప్పండి? లిటరల్ రీడింగ్ అండ్ లిటరల్ కాంప్రిహెన్షన్. అక్షరార్థంగా దాన్ని అర్థం చేసుకోవడం. అమ్మంటే అమ్మ ఎవరో కాదు, అమ్మంటే ఒక స్త్రీ అని. రైట్? ఇది ఒక అభిప్రాయం. ఇదే సందర్భంలో ఇంకొక మాట చెప్తాను. కొంతమంది ఏమంటారంటే, యోహాను గారికి సిలువలో యేసుప్రభు వారు మాట్లాడుతూ, ఇదిగో నీ తల్లి అని మరియమ్మనిస్తాడు, ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారిని మరియమ్మకి ఇస్తాడు. అమ్మ అంటే ఎవరో కాదు, ఖచ్చితంగా మరియమ్మ అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మనం యోహాను గారి 2వ పత్రిక ధ్యానిస్తున్నాం. ఇందులో ఎవరికి వ్రాసాడనే ప్రశ్నకు మనము జవాబు వెతుకుతున్నాం. మరి ఎవరికి అని అంటే అమ్మ అని కనపడింది. కొంతమంది ఏమంటారంటే అమ్మ ఎవరో కాదు, మరియమ్మ అని సెట్ చేశారు. కానీ మరియమ్మ అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన రాసిన సబ్జెక్ట్ లోపల మనం చదువుతాం, నిదానంగా మనం వెళ్ళే కొద్దీ ఆ సబ్జెక్ట్ మరియమ్మకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎలాంటి సబ్జెక్ట్ అంటే అవసరమైతే మరియమ్మనే ఇతరులకు చెప్పాల్సిన సబ్జెక్ట్ ఇది. మరియమ్మకి ఇంకొకరు వచ్చి చెప్పాల్సిన సబ్జెక్ట్ కాదు ఇది. అందువలన అమ్మ అయితే అమ్మ అయినా మరియమ్మని అనుకోవడానికి మాత్రం మనకి ఇది వీలు పడదు అనేది మైండ్లో పెట్టుకోండి. రైట్? ఎక్కడున్నాం మనము? వివరణలోని మొదటి భాగంలో ఉన్నాం. ఆ మొదటి భాగం ఏంటి? పరిచయ భాగం. ఈ పరిచయ భాగంలో నెంబర్ 1 ఎవరు రాశారు, నెంబర్ 2 ఎవరికి రాశాడనే ప్రశ్నకు మనం సమాధానం వెతుకుతున్నాం. ఎవరు రాశారనే ప్రశ్నకు ఆల్రెడీ జవాబు అయిపోయింది. ఎవరికి రాశాడనే ప్రశ్నకు జవాబు వెతుకుతున్నాం. ఆ ఎవరికి రాశాడనే సమాధానంలో భాగంగా ఒక అభిప్రాయాన్ని మీ ముందు పెట్టాను. క్రైస్తవులలో ఉండే ఒక అభిప్రాయం. ఏంటి అభిప్రాయం? అమ్మ అంటే లేడీకి ఉండేటువంటి పిల్లలు అక్కడ ఆత్మీయ పిల్లలు.
రైటా? ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే పరిస్థితి, సువార్తను మోసుకొని వెళ్ళే సువార్థికులు, సేవకులు ఎవరైతే ఉన్నారో ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళ్ళేటప్పుడు అప్పట్లో మనకు లాడ్జ్లు కానీ లేకపోతే ఇలాంటివి పెద్ద ఉండేవి కాదు కదా. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ లోకల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యాన్ని వీళ్ళు స్వీకరించేవారు. సేవకులు అని ఎవరైనా వస్తే ఇలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని స్వీకరించి వాళ్ళని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి కానుకలు ఇచ్చి కొద్ది రోజులు పెట్టుకొని పంపించేవారు. ఆ విధంగా పరిశుద్ధులకు లేదా సేవకులకు పరిచర్య చేయడానికి ఒక లేడీ బాధ్యత అప్పగింపబడి ఏర్పరచబడినటువంటి ఒక స్త్రీగా ఒక చోటు ఉంది. ఆవిడ దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆమె పిల్లలుగా అక్కడ ఉన్నారు, వాళ్ళకి పత్రిక రాస్తున్నాడు అనేది ఒక అభిప్రాయం. ఇక రెండవ అభిప్రాయాన్ని మీ ముందు పెడుతున్నాను. రెండవ అభిప్రాయం ఏంటంటే, ఇది మీరు అక్షరార్థంగా తీసుకోకూడదు, ఇది రూపకాలంకారంగా వ్రాయబడింది. అమ్మ అంటే నిజంగా అమ్మ కాదు, అమ్మ అంటే స్త్రీ కాదు, ఇది మెటఫోరికల్ రీడింగ్లో మనం చదవాలి. లేదా మెటఫోరికల్ అంటే ఫిగరేటివ్ సెన్స్ అంటే రూపకాలంకారంగా రాయబడింది. అక్కడ అమ్మ అంటే అమ్మ కాదు, అమ్మ అంటే ఒక స్థానిక సంఘం అని అనేవాళ్ళు కూడా క్రైస్తవ సమాజంలో ఒకరు ఉన్నారనేది మీరు దయచేసి గమనించాలి. కొంతమంది ఉన్నారు. సంఘం ఒక ఫెలోషిప్ని అమ్మ అని పిలిచాడు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో సంఘం స్త్రీగా పోల్చబడింది, స్త్రీతో పోల్చబడింది అన్న సంగతిని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక 2 వచనాలు బైబిల్లో చూద్దాం. బైబిల్లో క్రొత్త నిబంధనలో కొన్ని చోట్ల సంఘము స్త్రీతో పోల్చబడినట్టుగా మనం కొన్ని వచనాలు గమనించవచ్చు. ఉదాహరణకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ప్లీజ్ తీద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా గమనిస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా కొరింథీ అనే ప్రాంతంలో ఉండే ఒక సంఘానికి పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు, పౌలు గారు, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని అని అంటున్నాడు. అంటే కొరింథీ అనేటువంటి ప్రాంతంలో ఉండే ఒక సంఘాన్ని ఆయన సహవాసాన్ని ఆయన ఒక్కడే పురుషుడైనటువంటి క్రీస్తుకి, ఈ సందర్భంలో ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకి ఆయన ప్రదానము చేశాడట. అంటే సంఘం ఎవరితో పోల్చబడింది ఇక్కడ? స్త్రీతో. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనకు బాగా తెలిసిన మాట, 22వ వచనం నుండి 32వ వచనం వరకున్న వాక్య భాగంలో కూడా భార్యాభర్తల బంధం గురించి మాట్లాడుతూ అక్కడ ఆత్మీయంగా క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి నేను చెప్పుచున్నాను అంటాడు. ఆ చివరి వచనంలో 32వ వచనంలో 22 నుంచి 32 మీరు తర్వాత చదివితే. అందువలన క్రొత్త నిబంధనలో మరి సంఘము కూడా స్త్రీతో పోల్చబడింది అని చెబుతూ ఈ 2వ పత్రిక ఒక ఇండివిజువల్ వ్యక్తికి రాయబడలేదు, ఒక సంఘానికి రాయబడింది. ఎందుకంటే ఒకవేళ ఇండివిజువల్ వ్యక్తి అనుకుంటే ఈరోజు ఈ పత్రికలో మనం చూడబోయే సమస్య, మనం రాబోయే భాగాలలో ఈ పత్రికలో ఒక సమస్యను మనం గమనిస్తాం. ఈ సమస్య జనరల్గా ఒక వ్యక్తి ఎదుర్కొనే సమస్య కాదు, ఇది ఒక సంఘం ఎదుర్కొనే సమస్య. అందుకే ఇది సంఘానికి వ్రాసాడు అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ సందర్భంలో మరొక అమ్మగారి గురించి కూడా మనం చూద్దాం. అంటే బైబిల్లో కొత్త నిబంధనలో అమ్మ లేదా ఆమె అనే పదాలతో రాయబడినటువంటి మరొక మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము చూస్తే, 13వ వచనం మనం చూస్తే, బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటున్నాడు చూడండి. నా మాటలు వినపడుతున్నాయి కదా అందరికీ? రైటా? ఫైన్. ఆ బెల్ అయిపోనివ్వండి. రైట్. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమె
మరి దీనికి వివరణ ఇస్తూ కొంతమంది అనేది ఏంటంటే పక్కన మార్కు అని పేరు చెబుతున్నాడు. ఇంతమంది పేర్లు చెబుతున్నప్పుడు అక్కడ ఫీబే అనే పేరు చెప్పాడు రోమాపత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో. ఒకవేళ నిజంగా వ్యక్తి అయితే పేరు మెన్షన్ చేయొచ్చు కదా అనుకుంటూ అది వ్యక్తి కాదు కనుకనే, అంటే అక్కడ కనపడుతున్న ఆమె కానీ ఇక్కడ కనపడుతున్న అమ్మ కానీ వ్యక్తులు కాదు కనుకనే మరి అమ్మ అని ఆమె అని పిలిచారు. ఖచ్చితంగా ఇవి సంఘాల గురించి చెప్పబడుతున్నవి అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మనము ఓవరాల్గా మనం ఆలోచిస్తే, ఎందుకంటే 5వ వచనంలో మనకు అమ్మ అని కనపడతారు, అమ్మ అని మరొకసారి కనపడుతుంది ఆవిడ. అలాగే నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి 4వ వచనం మనం చూసినప్పుడు నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని అన్న మాటలు కనపడతాయి. 1వ వచనంలోనే ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు అన్న మాట కనపడినప్పుడు మరికొంతమంది అనే మాట ఏంటంటే సంఘమే అయితే సంఘానికి పిల్లలు ఎక్కడ ఉంటారు, సంఘమే అయితే సంఘానికి పిల్లలు ఎక్కడ ఉంటారు, సంఘమే పిల్లలు కదా, సంఘానికి పిల్లలు ఎక్కడ ఉంటారు, దేవుని పిల్లలే సంఘము కదా, మరి సంఘానికి పిల్లలు ఎక్కడ ఉంటారు. అందువలన ఇది మెటఫారికల్ రీడింగ్లో చదవకూడదు, లిటరల్ రీడింగ్లోనే చదవాలి. ఇది అక్షరార్థంగా అమ్మ అంటే ఒక పెద్ద ఆవిడ ఉన్న ఇంట్లో కొంతమంది విశ్వాసులు కూడుకుంటున్నారు. ఆ రోజుల్లో సంఘాలు ఇళ్లలో కూడుకుండేవి. క్రైస్తవులకు సమాజ మందిరాలు ఉండేవి కాదు, క్రైస్తవులకు ఇలాంటి బిల్డింగ్స్ ఉండేవి కాదు. క్రైస్తవులు అయినటువంటి వారు సంఘముగా ఇళ్లలో కూడుకుండేవారు. ఉదాహరణకు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, లవొదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి అని అంటున్నాడు. సంఘాలు ఎక్కడ కూడుకుండేవి ఆ రోజుల్లో? ఎక్కువగా ఇండ్లలో కూడుకుండేవి. అందుకే ఒక పెద్దావిడ గృహంలో కొంతమంది విశ్వాసులు ఒక సంఘముగా కూడుకుండేవారు అన్న సెన్సే యోహాను గారి 2వ పత్రికలో ఉన్నటువంటి సెన్స్ అని. మరి స్త్రీ అంటే సంఘం అనుకోవడం కంటే నిజంగా ఒక ఆవిడ, ఆమె దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు, ఆత్మీయ పిల్లలు అని వాళ్ళందరూ ఒక ఇంటిలో కూడుకుండేవారు. మరి అమ్మ అంటే ఒక లేడీనే, ఆవిడ పిల్లలే అని అనడానికే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి అనే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్గా నేను మీకు 2 వేరువేరు అభిప్రాయాలు మీ ముందు పెట్టాను. అమ్మంటే స్త్రీనా, అమ్మంటే సంఘమా అన్న ప్రశ్నకి అమ్మంటే స్త్రీనే అనేవాళ్ళు ఉన్నారు, అమ్మంటే స్త్రీ కాదు అమ్మంటే సంఘం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనమేమనుకోవాలి, అది ప్రశ్న. ఇప్పుడు ఒక కోణంలో చూస్తే అమ్మంటే స్త్రీని అనడానికి ఆధారాలు ఎక్కువ కనపడుతున్నాయి. మరొక కోణం చూస్తే సంఘమై ఉండొచ్చేమో అన్నట్టుగా కూడా అక్కడక్కడక్కడక్కడకమలా అనిపించే ఈ తరుణంలో మనం మాత్రం ఇప్పుడు దేనిని కన్ఫామ్ చేయకుండా అక్కడ స్త్రీ అయినా కానివ్వండి, సంఘమైనా కానివ్వండి, లోపలున్న సబ్జెక్ట్ మాత్రం మీరు ఒక స్త్రీ ఆవిడ పిల్లలు అని అనుకొని చదివినా విషయం ఒకటే విధంగా మనకు స్ట్రైక్ అవుతుంది. లేదు ఒక సంఘం అనుకున్నా కూడా విషయం ఒకే విధంగా మనకు తగులుతుంది. అందువల్ల లోపలున్న విషయాన్ని బట్టి, లోపలున్న కాంటెంట్ని బట్టి, లోపలున్న సబ్జెక్ట్ని బట్టి సంఘం అనుకొని చదివిన ప్రాబ్లం లేదు, స్త్రీ ఆవిడ పిల్లలు అనుకున్న చదివినా పర్లేదు. మరి ఓవరాల్గా ఆలోచిస్తే స్త్రీ ఆవిడ పిల్లలు అని అనుకోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అని మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో వీఆర్ నాట్ కన్ఫర్మింగ్, మనం కన్ఫర్మ్ చేయట్లేదు. ఐ హ్యావ్ జస్ట్ గివెన్ యూ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ కన్ఫర్మేషన్. క్లియర్? చెప్పండి, ఏ ప్రశ్న ఇది? వివరణలోని మొదటి భాగంలో, పరిచయ భాగంలో 2వ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? ఎవరు రాశారు? 2వ ప్రశ్న ఏంటి? ఎవరికి రాశారు? ఒక అమ్మగారికి, ఆవిడ పిల్లలకు. అది లిటరల్ సెన్స్లో ఒక మీనింగ్ కనపడుతుంది, ఫిగరేటివ్ సెన్స్లో మరొక మీనింగ్ కనపడుతుంది. ఈ రెండింటిని మనం కన్ఫర్మ్ చేయకుండా ఏదైనా ఉండొచ్చు అని మాత్రం మనం మనసులో పెట్టుకుందాం. లోపల ఉన్న కాంటెంట్ని బట్టి ఎవరు అని మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ లేదు. ఇక వివరణలో 3వ ప్రశ్నకి వెళ్దాం. ఈ 3వ ప్రశ్నే ఈ పత్రిక ఎప్పుడు రాశారు, పత్రిక రాసినటువంటి ఆయన ఎప్పుడు రాశాడు అన్నది ప్రశ్న. ఎప్పుడు రాశాడు అన్న ప్రశ్నకు సమాధానం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు రాశాడు అనడానికి మనకి ఈ 2వ పత్రిక చదివేటప్పుడు ఎక్కువగా మనకు ఎప్పుడు రాశాడో అనేటువంటి క్లూ అయితే మనకి ఇక్కడ కనబడదు, కానీ ఎప్పుడు రాశాడో కన్ఫర్మ్ చేయాలంటే ముందుగా ఈ పత్రిక ఆయన ఎక్కడ నుండి రాశాడు అనేది మనము ముందుగా నిర్ధారించుకోవాలి. ఈ పత్రిక ఈయన ఎక్కడ నుంచి రాశాడు? పత్రిక రాసినటువంటి అపోస్తలుడైన యోహాను గారు, మనకు తెలుసు ప్రకటన గ్రంథం రాసింది ఎక్కడంటారు? ప్రకటన గ్రంథం యోహాను గారు రాసింది ఎక్కడ పరవశుడై?
పద్మాసులో పరవశుడై ఈ ప్రకటన గ్రంథం రాసినట్టుగా తెలుసు. ఇంతకు ప్రకటన గ్రంథం రాసినప్పుడు ఆయన ఉన్న పద్మాసు ద్వీపం ఎక్కడుందో మనం కొంచెం ఆలోచిస్తే, పాట్మోస్ అని అంటాం ఇంగ్లీష్లో. పద్మాసు ద్వీపం ఎక్కడుందంటారు? ఏమైనా మీకు ఐడియా ఉందంటారా? పద్మాసు ద్వీపం ఎక్కడుందంటారు? అది ఎఫెసు ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉంటుంది? ఎఫెసు ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. ఎఫెస్ ఎక్కడుంది? చిన్న ఆసియాలో ఉండేది. ఒకవేళ కొంచెం మీకు జియోగ్రఫికల్ అవేర్నెస్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటే, బైబిల్ ఉన్న వాళ్ళు, తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి ప్రకటన గ్రంథం అయిన తర్వాత 4 మ్యాపులు ఉంటాయి. దయచేసి మీరు తీయగలరా? ప్రకటన గ్రంథం అయిన తర్వాత మొత్తం 4 మ్యాపులు ఉంటాయి. ఆ 4 మ్యాప్లలో చివరి మ్యాప్ దగ్గరికి మీరు రాగలిగితే పైన బాక్స్ ఉంటుంది చూడండి, అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములని. ఆ బాక్స్కి కింద బితునియా ఉంది కదా, బితునియా కింద ఆసియా ఉందా? ఆ ఆసియాకి లెఫ్ట్లోకి వచ్చేయండి తుయతైరకు కిందికి వచ్చేసేయండి, మీకు కింద ఎఫెసు అనే ప్రాంతం కనపడుతుంటుంది. ఉందా? ఎఫెస్ అనే ప్రాంతం ఉందా? ఆ ఎఫెస్ అనే ప్రాంతానికి లెఫ్ట్లో కొంచెం దూరాన ఒక ద్వీపం ఉంటుంది. అక్కడ మీకు బైబిల్లో కనబడదు, కానీ దాని పేరే పద్మాసు ద్వీపం. పద్మాసు ద్వీపం జియోగ్రఫికల్ లొకేషన్ ఎక్కడంటే అక్కడ. పద్మాసు ద్వీపానికి వెళ్ళే ముందుగా చరిత్రలో యోహాను గారు ఎఫెసు ప్రాంతంలో ఉండేవారు అన్న సమాచారం అయితే మనం వింటూ ఉంటాం. పద్మాసుకి వెళ్ళే ముందుగా యోహాను గారు ఎఫెసులో ఉండి, ఆసియాలో ఎఫెసు అనే పట్టణం ముఖ్యమైన పట్టణంగా మనకు కనబడుతుంది. ఆ ఎఫెసులో యోహాను గారు ఉండి పరిచర్య చేసేవాడు. అయితే ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనకు కనబడే 7 సంఘాలు ఏ ప్రాంతంలో ఉన్న సంఘాలు? ఆసియాలో ఉండే సంఘాలు అంటుంటాడు. మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఏ సంఘాలని మనం చూస్తాం? ఆసియాలో ఉన్న సంఘాలు అని మనం చూస్తాం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, యోహాను గారు 2వ పత్రిక రాసింది ఆయన ఎక్కడుండి రాశాడు? ఎఫెసు నుండి రాశాడా, లేదంటే యెరూషలేము నుండి రాశాడా అనేది ప్రశ్న. యెరూషలేం ఎక్కడుంది? మ్యాప్లోనే చూడండి ఒకసారి. మ్యాప్లోనే రైట్ సైడ్ కింద ఉంటుంది మీకు, అరేబియాకు పైగా. మ్యాప్లో కుడివైపున క్రింద అరేబియా ఉంటుంది. బైబిల్ మీరు ఇలా తిప్పించి మీరు చదివితే, హారిజాంటల్గా పెట్టుకొని చదివితే, రైట్ సైడ్ కింద మీకు యెరూషలేం కనపడుతుంది చూడండి, అరేబియాకు పైగా. ఆ ప్రాంతమే యూదయ ప్రాంతం. యెరూషలేం ఎక్కడ ఉంటుంది? యూదయ దేశంలో ఉంటుంది. అయితే యోహాను గారు తన 2వ పత్రికను యూదయలో ఉండి రాశాడా, లేకుంటే ఎఫెసులో ఉండి రాశాడా అనేది నిర్ధారించుకోవాలి. రైట్. ఒకవేళ యూదయలో నుండి రాసి ఉన్నాడని అనుకుంటే, ఇప్పుడు యోహాను గారు 2వ పత్రిక క్రీస్తు శకం 70కి ముందుగా రాశాడు అని అనుకోవాలి మనం. క్రీస్తు శకం 70కి ముందుగా రాశాడు అని అనుకోవాలి. లేదు, ఆయన ఎఫెస్ నుంచి రాశాడు. ప్రకటన గ్రంథము మనం చదివేటప్పుడు పద్మాస్ ద్వీపంలో పరవశుడు ఆయన రాసినట్టుగా, దానికంటే ముందు ఆయన ఎఫెస్లో ఉండి పరిచర్య చేసినట్టుగా, ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథంలో ఆసియాలో ఉండేటువంటి సంఘాలకు ఆయన రాసినటువంటి విషయాలు మనం చదివినప్పుడు ఆయన ఎఫెస్లో ఉండి ఈ పత్రికలు రాశాడు అని అనుకోవడానికి కూడా ఆస్కారం మనకు కలుగుతుంది. అలాంటప్పుడు మరి ఒకవేళ ఈయన ఆసియాలో ఉండి రాసి ఉంటే, ఒకవేళ ఇది ఖచ్చితంగా క్రీస్తు శకం 70 తర్వాత రాయబడింది అని అనుకోవాలి. కానీ మన పత్రిక చదివేటప్పుడు యూదయలో నుండి రాశాడో లేకపోతే ఆసియాలో ఉండి రాశాడో మనకు అక్కడ క్లూ లేదు. ఎందుకంటే క్రీస్తు శకం 70లో ఒక సంఘటన జరిగింది. అది మీలో కొంతమంది తెలిసే ఉంటుంది, కొంతమంది తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. క్రీస్తు శకం 70లో జరిగింది ఏంటంటే, యెరూషలేము దేవాలయం పతనం. యెరూషలేం దేవాలయం కూలిపోయింది. వచ్చే నెలలో మీకు నేను మరొక పత్రిక వివరిస్తాను. ఆ పత్రిక వివరించేటప్పుడు ఆ విషయంపై మరి ఎక్కువగా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్. క్రీస్తు శకం 70లో యెరూషలేము దేవాలయం పతనం జరిగింది. ఒకవేళ యెరూషలేము దేవాలయం కూలిపోయిన తర్వాత యోహాను గారు దీనిని ఖాళీ చేసి యూదయ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఆయన ఆసియా ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒకవేళ ఈ పత్రిక రాసి ఉంటే ఖచ్చితంగా 70 తర్వాత ఏదో ఒక పీరియడ్లో రాయబడింది అని మనం అనుకోవచ్చు. లేదు, యూదయ ప్రాంతంలోనే రాయబడింది అనుకుంటే 70 కంటే ముందుగా రాయబడింది అని అనుకోవచ్చు. టైం విషయంలో కూడా మనం కన్ఫర్మ్ చేయట్లేదు. దీనికి పాసిబిలిటీ ఉంది, దానికి పాసిబిలిటీ ఉంది.
రైటా? కానీ ఎక్కువగా బహుశా ఆసియాలో ఉండి రాసి ఉండొచ్చు అన్న ఆధారాలని మనము మైండ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా క్రీస్తు శకం 70 తర్వాత రాయబడింది అని అనుకోవచ్చు. ఏమండి, ఇది చాలు కదా ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పటికీ. ఎప్పుడు రాశాడు అన్నదానికి రైట్. చారిత్రాత్మకమైనటువంటి మరొక విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కొంతమంది ఆసియాలో ఉండి కూడా ఆయన 70 కంటే ముందు రాసిండొచ్చు అని అనుకుంటే, ఒకవేళ ఒక మంచి మాట, ఆసియాలో ఉండి కూడా 70 కంటే ముందు రాసిండొచ్చు అని అనుకుంటే, ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఆసియా పరిసర ప్రాంతాల్లో క్రీస్తు సువార్తను ముందుగా మోసుకొని వెళ్ళి అక్కడ సేవ చేసింది అపోస్తలుడైన పౌలు గారు అన్న విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి మీరు. ఏమండి, మిగిలిన అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా యెరూషలేములో ఉండేవారు. 12 మంది అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా యెరూషలేములో ఉండేవారు. కానీ అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పౌలు గారు సువార్తను మోసుకొని వెళ్ళేవాడు. అందులో భాగంగా ఆసియాలో పౌలు గారు సుమారు దగ్గర క్రీస్తు శకం 65-66 వరకు కూడా ఆయన ప్రెజెన్స్ కనబడుతూ ఉంటుంది అక్కడ. ఎవరి ప్రెజెన్స్? డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పౌలు గారి ప్రెజెన్స్ మనకు ఆ పరిసర ప్రాంతాల్లో కనబడుతూ ఉంటుంది. ఇకపోతే పెద్దలను ఏర్పరచడానికి కానీ, ఒక మాట, పెద్దలను ఏర్పరచడానికి కానీ, సంఘాలను హెచ్చరించడానికి కానీ పౌలు గారు తిమోతి లాంటి జూనియర్స్ని పంపించేవాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక తీద్దాం. ఈ పత్రికను తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనములలో ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుందాం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అని అంటున్నాడు. పౌలు గారి సువార్త సేవ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్లకు ఒక విషయం తెలుసు. పౌలు గారు తన జీవితంలో 3 ముఖ్యమైన ప్రయాణాలు చేశాడు. పౌలు గారి సువార్త పరిచర్యలో 3 ప్రయాణాలు చేశాడు. పౌలు గారి మొదటి ప్రయాణం, పౌలు గారి 2వ ప్రయాణం, పౌలు గారి 3వ ప్రయాణం. ఈ 3 ప్రయాణాలు అయిన తర్వాత పౌలు గారు రోమా ప్రయాణం చేశాడు. గుర్తుపెట్టుకోండి, మనం అపోస్తలుల కార్యములు చదివేటప్పుడు పౌలు గారి జీవితంలో 4 ప్రయాణాలను మనం చూస్తాం. ఏంటంటే ఆ ప్రయాణాలు చెప్పండి? పౌలు గారి మొదటి ప్రయాణం, పౌలు గారి 2వ ప్రయాణం, పౌలు గారి 3వ ప్రయాణం, పౌలు గారి రోమా ప్రయాణాన్ని మనం చూస్తాం. ఆ రోమా ప్రయాణానికి వెళ్ళినప్పుడే ఆయన అక్కడ హౌస్ అరెస్ట్ అయిపోతాడు. అద్దె ఇంట కాపురం ఉండొచ్చు, ఏ ఆటంకము లేక ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించుచుండేనని అపోస్తలుల కార్యంలో 28వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏమండి, అయితే పత్రికలు మనం చదివేటప్పుడు ఏమవుతుందంటే ఆయన రోమా ప్రయాణం వెళ్ళి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతాడు. అది మీరు గమనించాలి. పౌలు గారు మళ్ళీ రిలీజ్ అవుతాడు, బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన దాని పోస్ట్ రోమన్ జర్నీస్ అని అంటాం. ఆయన రోమా ప్రయాణం అయిపోయిన తర్వాత మనము చూసే చరిత్ర అది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 పత్రికలు రాస్తాడు. ఆ పత్రికలే, ఒకటి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తీతు గారికి రాసిన పత్రిక. ఈ 2 పత్రికలు మీరు గమనించాలి. రైటా? అంటే కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ కొరకు ఇస్తున్నాను. పౌలు గారు రాసిన పత్రికలు మనకు ఉన్నాయి కదా, పౌలు గారు రాసిన పత్రికలు. అందులో గలతీ పత్రిక కానీ, గుర్తుపెట్టుకోండి, గలతీ పత్రిక కానీ, తెస్సలోనిక 2 పత్రికలు కానీ, ఏమేం పత్రికలు చెప్పండి? గలతీ పత్రిక కానీ, తెస్సలోనిక 2 పత్రికలు కానీ, కొరింథీ 2 పత్రికలు కానీ, రోమా పత్రిక కానీ చెప్పగలరా ఏంటేంటో? గలతీ పత్రిక కానీ, తెస్సలోనిక 2 పత్రికలు కానీ, కొరింథీ 2 పత్రికలు కానీ, రోమా పత్రిక కానీ, ఇవన్నీ కూడా రోమా జైలుకి వెళ్ళకముందు రాసిన పత్రికలు. ఇది మైండ్లో పెట్టుకోండి. రోమాలో హౌస్ అరెస్ట్ అయ్యాడని చెప్పాను కదా, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో మన కంటికి కనపడుతుంది చరిత్ర. ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆ అరెస్ట్ అవ్వడం కంటే ముందు రాసిన పత్రికలు అవి. రైట్, అరెస్ట్ అయ్యి లోపలుండి రాసిన పత్రికలు ఉన్నాయి. అవేంటంటని అడిగితే ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలేమోను పత్రిక. ఈ 4 పత్రికలు జైల్లో ఉండి రాసిన పత్రికలు. మళ్ళీ ఇస్తున్నాను సమాచారం. జైలు కంటే ముందు రాసిన పత్రికలు కొన్ని ఉన్నాయి, జైల్లో ఉండి రాసిన పత్రికలు కొన్ని ఉన్నాయి. జైల్లో ఉండి రాసిన పత్రికలు ఏమేమని చెప్పాను? ఎఫెసీ పత్రిక,
కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలేమోను పత్రిక, ఈ 4 పత్రికలు జైల్లో ఉండి రాశాడు. రైట్. ఇప్పుడు జైలు బయటికి వచ్చి రాసిన పత్రికలు 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. జైలు నుంచి బయటికి వచ్చి రాసిన పత్రికలు 2 ఉన్నాయి. ఒకటి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తీతు గారికి రాసిన పత్రిక. ఇది జైలు బయటకు వచ్చిన తర్వాత రాసిన పత్రిక. ప్రశ్న, మళ్ళీ తిమోతి 2వ పత్రిక ఎప్పుడు రాశాడు అన్న ప్రశ్నకు జవాబే, ఆయన మళ్ళీ సెకండ్ టైం అరెస్ట్ అవుతాడు రోమాలో. ఆయన సెకండ్ టైం అరెస్ట్ అవుతాడు, అది ఫైనల్ అరెస్ట్. ఆ సెకండ్ టైం జైలుకి వెళ్ళినప్పుడు రాసిన పత్రికే చిట్ట చివరి పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక. అయితే హెబ్రీ పత్రిక అన్నదే దీనిపైన వివాదం ఉంది. పౌలు గారు రాశారు, పౌలు గారు రాయలేదు. అందువలన పౌలు గారు అనుకుంటే అది కూడా రోమా నుంచే రాశాడు, పౌలు గారు కాదనుకుంటే అది వేరే రచయిత గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు హెబ్రీ పత్రిక గురించి ధ్యానం కాదు కనుక హెబ్రీ పత్రికను పక్కన పెట్టేస్తున్నాను. హెబ్రీ పత్రికను మాత్రం మినహాయిస్తే ఏ పత్రిక ఎప్పుడు రాశాడో మీకు సమాచారం ఇచ్చేశాను. ఇప్పుడు విషయం చెప్పేది ఏంటంటే, పౌలు గారు రోమా జైలు అయిపోయిన తర్వాత రాసిన 2 పత్రికల గురించి మాట్లాడుతున్నాను. ఒకటి తీతు పత్రిక, ఇంకొకటి తిమోతి మొదటి పత్రిక. తిమోతి మొదటి పత్రికలో ఎఫెసులో తిమోతిని వదిలేసి పెద్దల్ని హెచ్చరించమన్నాడట. అక్కడ చెప్తున్నాడు చూడండి, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. అంటే ఎఫెసులో కొన్ని సంఘ బాధ్యతలు అప్పగించి కొన్ని హెచ్చరికలు చేయడానికి ఎవరిని పెట్టాడు అక్కడ? తిమోతిని పంపించాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే సుమారు క్రీస్తు శకం 65-66 పీరియడ్లో ఇదంతా జరుగుతోంది. 64, 65, 66, 65-66 పీరియడ్లో జరుగుతుంది ఇదంతా కూడా. పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆసియాలో యోహానంత పెద్దవాడు ఉన్నాడు అనుకోండి, ఇప్పటికే పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాసేటప్పటికే యోహాను గారు యూదయ నుండి ఎఫెస్కి వచ్చేసాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆసియాకు వచ్చేసాడు అనుకోండి, అక్కడ స్థానిక సంఘాలకు హెచ్చరికలు చేయడానికి తిమోతిని పంపాల్సిన అవసరం లేదు. అక్కడ యోహాను గారు చూసుకుంటారు. యోహాను గారి సీనియారిటీ ఎంతది? యోహాను గారి సీనియారిటీ ఎంత పెద్దది? ఆయన తిమోతి కంటే పెద్దవాడు. తిమోతి గారికి గురువు లాంటి వాడైన పౌలు గారి కంటే పెద్దవాడు ఎవరు? యోహాను గారు. యోహాను గారు అంత పెద్దవాడు ఆసియాలో ఉండగా ఆ స్థానిక ఎఫెసీ సంఘంలో హెచ్చరికలు చేయడానికి తిమోతి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ యోహాను గారు ఉంటారు. అది మొదటి పాయింట్. ఇక 2వ పాయింట్ ఆలోచిస్తే, యోహాన్ అంత పెద్దవాడు ఆసియా ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ఆసియా ప్రాంతాలలో ఉండే వారికి పత్రికలు పౌలు గారు రాస్తున్నప్పుడు కనీసం మాట వరసకైనా కూడా యోహాను గారి ప్రస్తావన ఆసియాలో ఉన్నట్టుగా ఎప్పుడు చేయలేదు. ఒకవేళ యోహాన్ అంత పెద్దవాడు ఆసియా పరిసర ప్రాంతాలలో ఉంటే కనీసం మాటకైనా కూడా పౌలు గారు యోహాను గారి ప్రస్తావన తీసుకొని వచ్చేవాడు. ఆయన తీసుకొని రాలేదు అంటే దాని అర్థం ఏంటి? పౌలు గారు ఆ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు యోహాను గారు ఇంకా అక్కడికి రాలేదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. క్యాచ్ చేశారా పాయింట్ మీరందరూ? పౌలు గారు ఈ పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు యోహాను గారు ఇంకా అక్కడికి రాలేదు అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. దీనిని బట్టి క్రీస్తు శకం 70 కంటే ముందు, ఎందుకంటే ఆల్మోస్ట్ 65-66 వరకు పౌలు గారి ప్రెజెన్స్ అక్కడ కనపడుతుంటుంది. క్రీస్తు శకం 70కి వచ్చేసరికి దేవాలయం కూలిపోతుంది. పెద్ద పెద్ద గొడవలు, పెద్ద భయంకరమైనటువంటి చరిత్ర మనకు 70లో కనపడుతుంది. అందువలన ఈ కొద్ది కాలంలో 66 నుంచి 70 ప్రాంతం 3-4 సంవత్సరాల్లో యోహాను గారు అక్కడికి వచ్చి పరిచర్య స్థిరపరిచి పత్రికలు రాసే అంత వాతావరణం ఆ చివరి సంవత్సరాలలో లేవు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే యోహాను గారు పత్రిక యూదయ నుంచి రాసింటే 70కి ముందు రాశాడని అనుకోండి, ఆసియా నుంచి రాసింటే, ఒకవేళ ఆసియా నుండే అనేది మనం అనుకుంటే ఖచ్చితంగా 70 తర్వాతనే రాశాడు, కానీ 70 కంటే ముందు రాసి ఉంటాడనడానికి ఆస్కారం ఏమాత్రం లేదు అన్న విషయాన్ని గమనించాలి. క్లియరా? అందువల్ల ఇప్పుడు యోహాను గారి 2వ పత్రిక ఎప్పుడు రాయబడింది అనే ప్రశ్నకు జవాబేంటి? ఎప్పుడు రాయబడింది అనే ప్రశ్నకు ఎక్కడి నుంచి రాయబడిందనే ఒక ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కోవాల్సి వచ్చింది. ఎక్కడ నుండి? యూదయ నుండి అయితే 70 లోపు, ఆసియా నుండి అయితే 70 తర్వాత అని రాసుకోండి. అది యూదయ నుండా ఆసియా నుండా అనేది మనకు పత్రికలో లేదు కనుక మనం దేన్ని నిర్ధారించుకోవట్లేదు. చెప్పండి. యోహాను గారి 2వ పత్రికలో ఈ యోహాను గారి 2వ పత్రిక అర్థం చేసుకోవడానికి ఈ పత్రికను మనము 4 భాగాలుగా విడగొట్టి దానికి అదనంగా ఇంకొక భాగాన్ని జత చేసి వివరణను మొత్తం 5 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. ఈ వివరణలో మొదటి భాగమే పరిచయ భాగం అయితే ఆ పరిచయ భాగంలో 3 ప్రశ్నలు మీ ముందు పెట్టాను. ఒకటేంటి? ఎవరు రాశారు? రెండేంటి? ఎవరికి రాశాడు? 3 ఎప్పుడు రాశాడు? కొంచెం పాప ఏమి ఏడుస్తుంది చూడండి, వెనకాల చూడండి.
బిడ్డ ఎవరో చూడండి, ఎవరు పాప? కొంచెం పిల్లలు యవనస్తులు వాలంటీర్స్ చెప్పండి. అక్కడ కొంచెం ముందే హాల్ కదా, రీసౌండ్ ఎక్కువ వచ్చేస్తాం. కొంచెం అలర్ట్గా ఉండాలి. వాలంటీర్స్ కొంచెం అలర్ట్గా ఉండండి ప్లీజ్. స్పీకర్కి కొంచెం డిస్టర్బ్ అయిపోతాడు. వచ్చేద్దాం, కమ్ బ్యాక్. యోహాను గారు రాసిన 2వ పత్రికలో ఉన్నాం. బాగుంది, కాన్సన్ట్రేట్ ప్లీజ్. వివరణలో మొదటి భాగాన్ని మనం విన్నాం, పరిచయ భాగం. అక్కడ నుంచి మనం మూవ్ అయ్యి వివరణలోని రెండవ భాగం పత్రికలోని మొదటి భాగానికి మనం ప్రవేశిస్తున్నాం. పత్రికలో 4 భాగాలు ఉన్నాయి, వివరణలో 5 భాగాలు ఉన్నాయి. పత్రికలో 4 భాగాలు ఉన్నాయి, వివరణలో 5 భాగాలు ఉన్నాయి. వివరణలోని 5 భాగాల్లో ఒక భాగం పూర్తయింది. ఇప్పుడు వివరణలోని 2వ భాగంలోనికి వెళ్తున్నాం, పత్రికలోని మొదటి భాగానికి వెళ్తున్నాం. అదే పత్రికా ప్రవేశం. మొదటి వచనం చూద్దాం దయచేసి. మొదటి వచనం, పత్రికలోని మొదటి భాగం ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అంటే నోట్స్ రాసుకుంటున్న వారు మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం, ఈ 3 వచనాలని ఒక భాగంగా మీరు రాసుకోవాలి. అది పత్రికలోని మొదటి భాగం, వివరణలోని 2వ భాగం. ఏ వచనాలు? మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం. ఈ భాగం పేరే శుభములు తెలిపే భాగం అని రాసుకోవాలి తెలుగులో. గ్రీటింగ్స్, ద నేమ్ ఆఫ్ దిస్ పార్ట్ ఈజ్ గ్రీటింగ్స్ అని ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. శుభములు తెలిపే భాగం. మొదటి భాగం పేరేంటి? పరిచయ భాగం. 2వ భాగం పేరేంటి? శుభములు తెలిపే భాగం. ఏంటా శుభములు? ఏముందో చూద్దాం. అది మొదటి 3 వచనములు. నెంబర్ 1, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయున్నది అని అంటున్నాడు. అందులోని మొదటి మాట చూద్దాం. పెద్దనైన నేను అని అన్నాడు. పెద్దనైన నేను, ఎందులో పెద్ద? పెద్దనైన నేను అని అన్నాడు. ఎందులో పెద్ద? వయసులో పెద్దనా? వయసులో పెద్దవాళ్ళని కూడా పెద్ద అని అంటారుగా. మామూలుగా పెద్దవారు అని అంటాం, ఎల్డర్స్ అని అంటాం. మరి రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ అని అంటాం కదా, పెద్దవాళ్ళని గౌరవించము అని అర్థం. మరి ఇక్కడ కనపడుతున్న పెద్ద వయసులో పెద్దనా, లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి కారణాల చేత పెద్ద అని పిలవాలి ఆయనని అని చూస్తే, ఆయన వయసులో మాత్రమే పెద్దవాడు కాదు, ఆయన ఆత్మీయ స్థితిలో పెద్దవాడు, ఆత్మీయ హోదాలో పెద్దవాడు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ అంత పెద్ద స్థానం ఎవరికి ఉంది చరిత్రలో అంటే 12 మంది అపోస్తలులకు ఉంది. ఆ 12 మంది అపోస్తలులలో ఒకటిగా పేరుగాంచిన యోహాను గారు మిగిలిన క్రైస్తవులందరికంటే పెద్దవాడుగా మనం పరిగణించక తప్పదు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో గొప్ప గొప్ప శిష్యులు ఉన్నారు, గొప్ప గొప్ప క్రైస్తవులు ఉన్నారు. ఉదాహరణకు సువార్తకుడైన ఫిలిప్పు, నపుంసకుడికి సువార్త ప్రకటించింది ఎవరు? ఫిలిప్పు గారు. రాళ్ల చేత కొట్టబడి మరణించింది ఎవరు? స్టెఫెన్ గారు. ఫిలిప్పు, స్టెఫెన్ వీళ్ళందరిది ఒక క్యాడర్. వీళ్ళు గొప్ప గొప్ప సేవకులే, కానీ వీళ్ళందరిది ఒక క్యాడర్, రైటా? వాళ్ళకంటే పెద్దవారే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకంటే పెద్దవారే అపోస్తలులు అని మర్చిపోకూడదు. ఫిలిప్ అయినా స్టెఫెన్ అయినా వీళ్ళు గొప్ప గొప్ప సువార్థికులైన అపోస్తలుల కంటే కిందటి వారే, కానీ అపోస్తలులతో ఈక్వల్ కాదు వీళ్ళు. అందువలన స్టెఫెను, ఫిలిప్పు లాంటి సువార్థికుల కంటే పెద్దవారు. సంఘాలలో పెద్దలు ఉంటారు కదా, జనరల్గా సంఘాలలో ఉండే పెద్దలందరికంటే పెద్దవాళ్ళే అపోస్తలులు. అందువలన ఈయన అపోస్తలుడు మాత్రమే కాదు, అందరి చేత పెద్దవాడుగా గౌరవించబడుతున్నటువంటి మరి సేవకుడిగా మనం ఆయనను గమనించాలి. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి, ఈ పదాన్ని ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పరిచయ భాగంలో. ఏర్పరచబడిన అమ్మ అంటే ఒక పని కోసం ఏర్పరచబడిన ఆవిడ అయి ఉండొచ్చు, ఒకళ్ళ వ్యక్తి అని అనుకుంటే. ఒక ఉద్దేశం కొరకు, ఒక పరిచర్య కోసం ఏర్పరచబడినటువంటి ఆవిడ అయి ఉండొచ్చు, ఒకవేళ మనం వ్యక్తి అని అనుకుంటే. సంఘము కాదు, వ్యక్తి అనుకుంటే, రైటా? ప్లస్ ఆమె పిల్లలకు, ఎవరి పిల్లలు? ఇందాక పరిచయ భాగంలో చెప్పానుగా, ఆవిడ కడుపున పుట్టిన పిల్లలు అయి ఉండొచ్చు ఒకవేళ వ్యక్తి అనుకుంటే, లేదా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆత్మీయ పిల్లలు అయి ఉండొచ్చు. మనం లోపల ఉన్న కాంటెంట్ను బట్టి కడుపున పుట్టిన పిల్లలు అని అనుకోవడం కంటే ఆత్మీయ పిల్లలు అనుకోవడమే సభ్యతగా, సబబుగా, మరి సందర్భోచితంగా ఉంటుందన్న విషయాన్ని మనం మైండ్లో పెట్టుకుందాం. ఎప్పుడూ వ్యక్తి అని కన్ఫర్మ్ చేసుకుంటే, రైటా? శుభమని చెప్పి వ్రాయునది అన్న మాటను చూద్దాం. మొదటి వచనాన్ని వివరిస్తున్నాను, దయచేసి మీరు గమనించాలి.
పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు ఇంకా వరకు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. తర్వాత మాట శుభమని చెప్పి వ్రాయున్నది. శుభమని చెప్పి వ్రాయున్నది. శుభం అంటే గ్రీటింగ్స్. అవి శుభములు తెలిపే భాగం అని చెప్పాను కదా. శుభం అంటే గ్రీటింగ్స్. ఇంత పెద్దవాడు, పెద్దయిన నేను శుభమని చెప్పి వ్రాయినది. ఆ రెండు కనెక్ట్ చేద్దాం కొద్దిసేపు. పెద్దనైన నేను శుభమని చెప్పి వ్రాయినది. ఎవరెవరికి? అమ్మగారికి మాత్రమే కాదు, ఆమె పిల్లలకు కూడా నేనేం చెప్తున్నాను? శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం గమనించవలసింది, ఆయన ఒక విషయం రాయాలనుకున్నాడు. అసలు సబ్జెక్ట్ లోపల చూస్తాం మనము, కానీ స్ట్రైట్ అవే సబ్జెక్ట్లోకి వెళ్లకుండా ఆయన కొన్ని ఎటికెట్స్ పాటిస్తున్నాడు. గమనించండి. మర్యాదలు అంటాం. ఏమంటాం దాన్ని? అంటే ఒక లెటర్లో పాటించవలసిన మర్యాదలు. అది ఇంత పెద్దవాడు డైరెక్ట్గా సబ్జెక్ట్ రాయకుండా శుభములు తెలుపుతున్నాడంటే, యోహాను గారిలో మనం ఏం చూస్తున్నాం చెప్పండి? ఒక మర్యాదస్తుణ్ణి చూస్తున్నాం. యోహాను గారిలో ఎవరిని చూస్తున్నాం గమనించాలి? ఒక మర్యాదస్తుణ్ణి చూస్తున్నాం. ఈ మాట ఎందుకు నొక్కుతున్నానంటే, ఈ మాట ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నానంటే విందాం జాగ్రత్తగా. ఈ మర్యాద గురించి మనం మాట్లాడితే మేనర్స్ అని కూడా అనొచ్చు మనం. మర్యాదలు ఏమంటాం ఇంగ్లీష్లో? మేనర్స్. ఇతరుల గురించి పక్కన పెట్టండి, కానీ చాలా చోట్ల క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ పిల్లలకే ఇలాంటి మేనర్స్ అనేవి ఈ మధ్యకాలంలో తక్కువైపోయాయి. ఈ విషయాన్ని ఇక్కడ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ యవనస్తులు లేదా క్రైస్తవ పిల్లలకు కూడా ఇలాంటి ఎటికెట్స్, ఇలాంటి మేనర్స్ అనేవి ఈ రోజుల్లో కనుమరుగైపోతున్నాయి. ఇది గమనించాలి. ఉదాహరణకు, పెద్దలు కనపడితే కనీసం వందనాలు చెప్పే సంస్కారం కూడా ఈరోజు చాలామందిలో మనం చూడట్లేదు. రైటా? ఏదో మా పిల్లలు ఎంసీఏలు చదివారు, ఎంటెక్లు చదివారు, కంప్యూటర్లు వచ్చేసే, ల్యాప్టాప్లు వచ్చేసే, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇరగదీస్తున్నారు అని ఆనందిస్తే కుదరదు. ఇదంతా నాలెడ్జ్ అని అంటాం, అంతేనా? ల్యాప్టాప్ గురించిన నాలెడ్జ్, కంప్యూటర్ గురించిన నాలెడ్జ్, సిస్టమ్ గురించిన నాలెడ్జ్. నాలెడ్జ్ ఉండడం వల్ల మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నట్టు కాదు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు, అంతేనా? కత్తి దేనికి వాడుదురు? కోయడానికి. అది నాలెడ్జ్. కాకపోతే కూరగాయలు కోయాలా, ఇంకేమైనా కోయాలా అన్నది విజ్డమ్ చెప్తుంది. నువ్వు కూరగాయలు మాత్రమే కోయాలి. ఆ విజ్డమ్ కరువైందనుకోండి, వాడు లేపడం స్టార్ట్ చేస్తే విజ్డమ్ తక్కువైందని. క్రైస్తవ యవనస్తులు, క్రైస్తవ పిల్లలు ఈరోజు పెద్దలను గౌరవించి, మరి పెద్దలు కనపడినప్పుడు వారికి నమస్కారం చేయడం కానివ్వండి, లేకపోతే వందనాలు చెప్పడం కానీ, కనీసం ఇలాంటి మినిమం మేనర్స్ కూడా కోల్పోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నప్పుడు, చదువుకుంటున్న చదువులు ఇంకెందుకు అని అనే ప్రశ్న అక్కడ వేయక తప్పదు. ఎందుకంటే ఒక మాట వింటుంటాం, సంస్కారం లేని చదువట వాసన లేని పువ్వు వంటిదట. చెప్పండి, ఏంటది? సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది. పువ్వు అయితే ఉంది, స్మెల్ లేదు, ఇంకెందుకు? అది పడేయండి అంతే. చదువు అయితే ఉంది, సంస్కారం లేదు. మనం అక్కడక్కడ గమనిస్తుంటాం కదా కొంతమందిని. అంటే ఎవరో వద్దు, కానీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే కడప పట్టణంలో అందరి మనసుల్లో పేరుగాంచినటువంటి ఒక గొప్ప సేవకుడే దానంబాబు గారు. తెలుసు కదా మీకు దానంబాబు గారు అంటే. నేను చాలా చోట్ల గొప్పగా దానంబాబు గారి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. దానంబాబు గారి గురించి ఎవరు మాట్లాడినా ఒక మాట చెప్తారు కామన్గా. ఏంటి చెప్పనా? పిల్లలు కనపడినా, పెద్దలు కనపడినా వాళ్ళు పలకరించడం కంటే ముందే దానంబాబు గారు వందనాలు చెప్తుంటారు. మీరు గమనించారు లేదు? బాబు వందనాలు బాబు, అమ్మ వందనాలు అమ్మ అని చెప్తుంటారు. ఆయన ఎంత పెద్దవాడు అంటే ఆల్మోస్ట్ పెద్దలందరికంటే పెద్దవాడు, వయసులో అయినా అనుభవంలో అయినా. అంత పెద్ద సేవకుడు చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు కనపడినా కూడా ఏం బాబు వందనాలు బాగున్నావు అని అంటాడు సీరియస్గా. అంటే అది ఆయన హుందాతనానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఆయనలో ఉండేటువంటి ఆ ఎటికెట్, ఆయనలో ఉండేటువంటి ఆ పద్ధతులు, మేనర్స్ ఉన్నాయి చూస్తారా, అది ఈరోజు యవనస్తులు నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పాఠం. అది ప్రత్యేకంగా క్లాస్ 4 గదుల్లో కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం లేదు.
ఎంత చక్కని మర్యాద మనం గమనిస్తుంటాం. అలాగే మరొక చోట నేను మరొక సేవకుడు, ఆయన కూడా పాపం ఆయన 65+ ఆయన అంత పెద్ద సేవకుడు. ఆ ఊర్లో ఆ ప్రాంతంలో ఆయనకుండే ఒక పెద్ద పేరు ఏంటంటే, చిన్నపిల్లలు కనపడిన ఈయనే వందనాలు చెప్తాడు. ఆ సేవకుని గురించి ఆ ప్రాంతంలో ఎవరు చెప్పినైతే చెప్తారు. ఆయనండి మనం 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 వందనాలు చెప్పే ముందుగా ఆయన చెప్పేసి ఉంటాడండి. అంటే అలవాటు లేనోడికి కూడా అలవాటు తెప్పించే ఒక మంచి ఒక పరిస్థితి అది. అది కుటుంబాలలో కనబడాలి. కుటుంబాలలో ఒక మాదిరికరమైనటువంటి పరిస్థితి అది ఆటోమేటిక్గా పిల్లల్లోనికి వస్తుంది. నేను చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని, 2 చిలకల కథ. మళ్ళీ ఎంతమంది వినారో తెలియదు. 2 చిలకల కథ తెలుసా మీకు? చిలుకలు మాట్లాడతాయి తెలుసా మీకు? పోనీ ఇది తెలుసా? చిలుకలు మాట్లాడతాయి. ఇది కథ కాదు, అది నిజమే. మీరు ఇంట్లో చిలుకను పెట్టుకొని హాయ్ 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 అని ఒక 4 రోజులు అన్నారనుకోండి, 31వ రోజు కంపల్సరీగా మీరు చెప్పకుండానే హాయ్ అంటుంది. పక్షులలో మాట్లాడే అవకాశం ఉండే ఒకే ఒక పక్షే ప్యారట్. ఎందుకని అడిగితే, బికాస్ ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద టంగ్ దట్ ఇట్ హెస్ గాట్, ఇట్ కెన్ స్పీక్. ప్యారట్స్ కెన్ స్పీక్ బికాస్ దే హ్యావ్ వెరీ థిక్ టంగ్. పక్షులలో చిలుకకి చాలా మందమైన నాలుక, దాన్ని బట్టి అవి మాట్లాడే ప్రయత్నం చేస్తాయి. గుడ్ మార్నింగ్ అన్నామనుకోండి, మీరు ఒక 100 సార్లు చెప్పి రోజు అలవాటు చేస్తే ఏదో ఒక రోజు మీరు సడన్గా ఆశ్చర్యపోతారు, అవాక్కైపోతారు. టైడ్ వాడుకున్నా అది గుడ్ మార్నింగ్ చెప్తుంది మీకు. అలాంటి అవకాశం. నేను చిన్నప్పుడు విన్న స్టోరీ ఏంటంటే చిలుకల గురించి, ఒక ఇంట్లో వాళ్ళు మాంసం తినరు. ఎవరి ఫ్యామిలీలో ఇంక అర్థం చేసుకోండి, పేరొద్దు. మాంసము తినని ఒక ఫ్యామిలీలో ఒక చిలుక ఉందట. వాళ్ళు చాలా మర్యాదగా ఎవరింటికి వచ్చినా కూడా ఏం చేస్తారంటే, ఏమండి రండి లోపల కూర్చోండి, కూర్చున్న తర్వాత మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అని అడిగే అలవాటు వాళ్ళకి. ఇది రోజు ఎవరు వింటున్నారు? ఇది కథలేండి, ఇప్పుడు నేను చెప్పేది మాత్రం కథ. ఇది ఎవరు వింటున్నారు రోజు? చిలకింటోంది. ఒకరోజు తలుపు తెరిచి ఉంటే ఒక అతిథి వచ్చారు. ఎవరో లోపల హాల్లో ఎవరు లేరు. ఆయన తలుపు తెరిచి అలా లోపలికి వచ్చాడు. అప్పుడు లోపల ఉన్న చిలుక, రండి లోపలికి రండి, కూర్చోండి, మంచిది తాతారా, టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా అడిగేసరికి ఆ ఉన్నవాడు చిలకనా దయ్యం అనుకున్నాడట. అంటే అంత చక్కని మర్యాద ఇంత చక్కగా పాటిస్తోందనేసి ఆశ్చర్యపోయాడు. కథలో ఉంది. ఆశ్చర్యపోడా, అవాక్కైపోడా, ఆశ్చర్యపోతాడు. అది కుటుంబంలో రోజు మాట్లాడుకుండే మాటలను బట్టి చిలక నేర్చుకున్న మాటలు. అందుకే దీని ఏమంటారంటే చిలక పలుకులు అంటారు. మన తెలుగులో వింటుంటాం కదా అప్పుడప్పుడు. ఏ పలుకులు ఇవి? చిలక పలుకులు. చిలక ఏం చేస్తుందంటే విన్నదే చెప్తుంది, వినదే పలుకుతుంది. రైట్. ఆ ఇంటి నుంచి ఒక 4-5 ఇళ్ళు దాటిన తర్వాత మరొక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఎవరంటే బుచర్స్ అంటే తెలుసు కదా, అదనమాట, కటికవారు. వీళ్ళ దగ్గర కోళ్ళు, తర్వాత ఈ గొర్రెలు, పొట్టేళ్ళు, మేకపోతులు ఇవన్నీ ఉండేవి లోపల. వీళ్ళు ఏం చేసేవారంటే, బయట తిరుగుతున్న మేకపోతులు కానీ గొర్రెలు లోపలికి వచ్చాయనుకోండి, వీళ్ళు అరిచేవాళ్ళు, లోపలికి వచ్చేది తలుపు వేసేయండి పట్టుకొని వేసేయండి అనేవాళ్ళు అనమాట. ఇదంతా రోజు చిలికినేది. ఒకరోజు అనుకోకుండా తలుపు తెరిచి ఒక ఆయన లోపలికి వచ్చాడంటే, ఇంకా మీకు మ్యాటర్ అర్థం కావాలి. దీనికి నేర్చుకున్న డైలాగులు కొన్ని ఉన్నాయి. ఇంట్లో ఎవరు లేరు, గట్టిగా రావడం మొదలుపెట్టేది. లోపలికి వచ్చేట తలుపు వేసి లోపల వేసారు, పట్టుకొని గట్టిగా లేపండి అని అంటే సీరియస్గా. ఎంత స్పీడ్గా అయితే వచ్చాడు అంత స్పీడ్గా వెనుక పారిపోయాడట. చిలక పలుకులు అంటున్నాను అందుకే. అంటే ఏంటంటే చిలక ఏదైతే వింటుందో అదే తిరిగి మాట్లాడుతుంది. మన కుటుంబంలో పెద్దలు ఎలాంటి పరిస్థితులు అయితే కనపడతారో పిల్లలు కూడా అలాంటి పరిస్థితులలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి అన్నది గమనించాలి. అది నేను చెప్పేది. అందువల్ల పిల్లల గురించి మనం మాట్లాడేటప్పుడు బాలుడు సహితము తన నడవడి యథార్థమైనదో కాదో, శుద్ధమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయనట్టు. అవును. అందువల్ల క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో మన కుటుంబాలలో యవనస్తులు, పిల్లలు మర్యాదలు అనేవి ఏమైనా పాటిస్తున్నారా లేదా అన్నది దయచేసి మీరు గమనిస్తూ ఉండాలి. మీకు విషయం చెప్తాను, మర్యాద లేకపోయినా కూడా అతను అంధకారంలో ఉన్నట్టు, అంధకార క్రియలలో ఉన్నట్టు అని బైబిల్ సెలవిస్తుంది. తెలుసా మీకు? చూద్దాం 1-2 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. వచనం కూడా 13. చూద్దాం ఒకసారి. వచనం కూడా 13. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేకయు,
కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. ఎలా నడుచుకోమంటుంది బైబిల్ చెప్పండి? మర్యాదగా నడుచుకోవాలట, మర్యాదగా. రైటా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అక్కడ కూడా ఒక వచనాన్ని చూద్దాం. అది కూడా 13వ అధ్యాయమే. రోమపత్రిక అయినా 13, కొరింథీ మొదటి పత్రిక కూడా 13. రైట్, 4-5 వచనములు చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 13, 4-5 వచనములు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు అని పక్కన అంటున్నాడు 5వ వచనంలో. అమర్యాదగా నడవదు అనుంది చూడండి. అమర్యాదగా నడువదు అనుంది. అమర్యాదగా నడువదు అంటే మర్యాదగా నడుచుకోవడం కూడా వెలుగులో ఉన్నట్టు లెక్క. ఆ మర్యాదను కోల్పోయి అమర్యాదగా ప్రవర్తించడం అనేది చెప్పేలిక అంధకార క్రియలలో ఉన్నట్టు. అంధకార క్రియలలో ఉన్నట్టు. అందుకే నా దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు, నా దగ్గర ఉండే ఆత్మీయ తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, పిల్లలు కానీ, వాళ్ళకి ఎప్పుడు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. అదేంటంటే, మీరు దయచేసి ఎప్పుడు గమనించుకోవాలి, మీరు వాక్యం నేర్చుకుంటున్నారు కదా అని తమ్ముళ్ళు, ఇక్కడున్న తమ్ముళ్ళు కూడా దయచేసి గమనించాలి. ఇక్కడున్న తమ్ముళ్ళు కానీ, మీరందరూ కూడా చెల్లెళ్ళు కానీ, మీరేదో వాక్యం నేర్చుకుంటున్నారు కదా అని ఒక 4 రెఫరెన్స్లు 40 మాటలు వచ్చాయనుకోండి, మీరున్న ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు బహుశా మీరున్న ప్రాంతంలో ఉండే స్థానిక సేవకుడికి ఈ సబ్జెక్ట్ విషయంలో మీకున్న నాలెడ్జ్ ఉండకపోవచ్చు. బహుశా స్థానికంగా మీరు చూసే సేవకులు ఎవరైతే ఉంటారో మీ ప్రాంతాల్లో, వాళ్లకు మీరు మాట్లాడుతున్న సబ్జెక్ట్ విషయంలో మీకున్న దగ్గర మీ దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉండకపోవచ్చు, మీకున్న నాలెడ్జ్ ఆయన దగ్గర ఉండకపోవచ్చు. అన్నంత మాత్రాన మీరు ఆ ప్రాంతంలో నిలబడి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, అమర్యాదగా మాట్లాడి, వాళ్ళ వయసుకు కూడా మీరు మర్యాద ఇవ్వకుండా, అంతేనా? ఒకవేళ నాలెడ్జ్లో మీకంటే తక్కువ ఉండొచ్చు కాక, వయసులో అయితే మీకంటే పెద్దోళ్ళ కదా చెప్పండి. వాళ్ళ వయసుకు కూడా మీరు మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా అమర్యాదగా మాట్లాడేసి వయస్సుకు మించిన మాటలు మీరు మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు వాక్యం చెబితే పెద్దవాళ్ళు కూడా ఏమనుకోవాలంటే, చిన్నోడైనా మాకు మంచి మాటలు చెప్పాడు అనే ఫీల్ కావాలి, కానీ వయసుకు మించి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు అని మాత్రం అనుకోకూడదు. వయస్సుకు తగ్గ మాటలు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి భాషా పదజాలం ఇవి ఉండాలి. మీరు అక్కడికి వెళ్ళి మీరు సవాళ్ళు చేసి అది చేసి ఇది చేశారనుకోండి, మీరు దేవుని పనికి మీరు నష్టం తెచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి గమనించాలి. ఈ మర్యాదలు అనేవి మీరు ఖచ్చితంగా పాటించాలి అన్నది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం. ఇదంతా దేన్ని బట్టి ఆలోచిస్తున్నామంటే, యోహానంత పెద్దవాడు ఏర్పరచబడిన అమ్మగారికి, ఈవెన్ చెప్పాలి ఆమె పిల్లలకు కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ? శుభములు. అంటే ఆయన మెయింటైన్ చేసే ఆ ఎటికెట్ని, ఆయనలో ఉండేటువంటి ఆ మర్యాదలను ఇక్కడ మనం చూసి లెట్ us ఫాలో అని అంటున్నాను నేను. కమ్ బ్యాక్ ప్లీజ్. యోహాను గారి 2వ పత్రిక ధ్యానంలో ఉన్నాం. అందులోని మొదటి వచనం, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. ఓపెనింగ్ లెటర్, గ్రీటింగ్స్తో మొదలవుతోంది. 2వ వచనంకి వెళ్దాం. నేనును, నెక్స్ట్ మాట నేనును, తర్వాత నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము అంటున్నాడు. ఇందులో 2వ వచనంలో ఒక మాట చూద్దాం. నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము అన్న మాటను కానీ, 13వ వచనం చూసినప్పుడు ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు అన్న మాటను బాని, నేను మాత్రమే కాక సత్యమెరిగిన వారందరూ మేము నిజముగా ప్రేమించుచున్నాము అన్న మాటను, 13వ వచనంలో ఉన్న నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు, ఈ 2 మాటలు జత చేస్తే మనకు ఒక విషయం అర్థమైపోతుంది. యోహాను గారు ఈ పత్రిక వ్రాయడం కేవలం ఆయన మాత్రమే ఎరిగినవాడు కాదు, కానీ ఆయనతో పాటు కొంతమంది ఈ పత్రికను ఆమోదిస్తున్నట్టుగా, ఆయనతో పాటు కొంతమంది ఆయన ఈ పత్రిక వ్రాస్తున్నట్టుగా ఎరిగిన వారుగా దీన్ని బట్టి మనం గమనించాలి. అంటే యోహాను గారు ఏదైనా తలుపులు వేసేసుకొని 4 గోడల మధ్యలో కూర్చొని ఎవరికి తెలియకుండా పత్రిక రాసి, అంతేనా, ఏదో అతికించేసి పోస్ట్ చేయలేదు ఈ లెటర్. ఈయన ఈ పత్రిక రాస్తున్నట్టుగా ఆ పత్రికలో ఏదైతే రాస్తున్నాడో అదంతా ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎరిగిన వారు అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి.
నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారు మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము అన్న మాటను 13వ వచనాన్ని కలిపి ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. క్లియర్? ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి నాకు నోట మాట లేదండి. వాయిస్ అంతా దెబ్బతిని చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాను. అంతా వేడి నీళ్ళు మాత్రమే తాగుతున్నాను. ఈ మొట్టమొదటిసారిగా కొంచెం దగ్గు లేకుండా మాట్లాడుతున్నాను ఫర్ ద పాస్ట్ 1 month. ఈరోజంతా క్లాస్ ఇలానే జరగాలని మనసులో అలా ప్రార్థన చేసుకున్న తర్వాత ఇప్పుడు వదిలేండి, ఇప్పుడు వినండి. కొంచెం అలా సూచనలు కనపడుతుంటే నేను నీళ్ళు తాగేస్తున్నాను భయం వేసి. వచ్చేద్దాం. నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ అన్నాడు. మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మేము నిజముగా ప్రేమించుచున్నాం అన్నాడు. ఒక మాట, నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ తీసేయండి, కొద్దిసేపు పక్కన పెట్టేయండి. అది ఇప్పుడు చెప్పాను. ఆయనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారని. సెకండ్ పార్ట్ని మాత్రం బయటికి తీసుకొని వద్దాం. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ రెఫరెన్స్, సెకండ్ వర్స్. మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యం అన్నాడు. అదొక్కటి తీయండి బయటికి సెంటెన్స్ని, అదొక్కటి పక్కన తెచ్చుకుందాం సెంటెన్స్ని. ఆ ఒక్క మాట అందరూ చదవండి ఇప్పుడు. మనలో నిలుచుచు దగ్గర నుంచి సత్యము వరకు అందరూ చదవండి ఒకసారి గట్టిగా. మనలో నిలుచుచు, తర్వాత మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యం. సత్యంను బట్టి కూడా వద్దు, సత్యం వరకే చదవండి. మళ్ళీ రెండోసారి చదవండి ప్లీజ్, ఏమనుకోకుండా. మనలో నిలుచుచు, తర్వాత మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యం. సత్యం సత్యం సత్యానికి ఉండే లక్షణాలు ఏంటో చెప్పండి. 2 లక్షణాలు చెప్పాడు ఇక్కడ. సత్యానికి ఉండే లక్షణాలు 2. ఒకటి, అది మనలో నిలిచేది. రెండవది, మనతో ఎల్లప్పుడూ ఉండేది. చెప్పాలి సత్యానికి ఉండే లక్షణాలు ఏంటి అని అడిగితే మీరు 2 అని చెప్పండి. నెంబర్ 1, మనలో ఎప్పుడూ నిలిచేది, మనతో ఎల్లప్పుడూ ఉండేది. మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండే సత్యం. ఒక మాట, క్రైస్తవులు కదా మనందరం. క్రైస్తవులైన మనం ఈ మాటను బట్టి దేనిని కోరుకోవాలో జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. సత్యమట మనలో నిలిచేదే కాదు, మనతో ఎల్లప్పుడూ ఉండేదట. మనతో ఎల్లప్పుడూ ఉండేదట. మనుషులు చాలామంది డబ్బును ఎక్కువగా ప్రేమిస్తుంటారు. డబ్బును ప్రేమించే వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ డబ్బుకి ఏ లక్షణం లేదో చెప్పమంటారా? అది మనతో ఎల్లప్పుడూ ఉండేది కాదు. ఆస్తులు అంటారా? ఆస్తులు మనతో ఎల్లప్పుడూ ఉండేవి కావు. దయచేసి అందరూ ఆలోచించండి ఈ మాటలు. పదవులు అంటారా? మళ్ళీ పదవులు మనతో ఎల్లప్పుడూ ఉండేవి కావు. ధనమైన, జనమైన, నా వెనకల 10 మంది ఉన్నారంటారా? రైట్. ఈ 10 మంది మనతో ఎల్లప్పుడూ ఉండేవారు కాదు. ఆస్తులైనా, పదవులైనా, ధనమైన, జనమైన, ఇవేవి కూడా వీళ్ళెవరూ కూడా మనతో ఎల్లప్పుడూ ఉండేవారు కాదు. విచిత్రం ఏంటంటే మనతో ఏవైతే ఎల్లప్పుడూ ఉండవో, మనతో ఎవరైతే ఎల్లప్పుడూ ఉండరో మనిషి అవే ఎక్కువ కోరుకుంటాడు. అవునా కదా చెప్పండి? నాకు ధనం బాగా ఉండాలనుకుంటాడు. అది ఎల్లప్పుడూ ఉండేది కాదు కదా. నా వెనకాల జనం ఎప్పుడు ఉండాలనుకుంటాడు. వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు కదా. ఈ పదవిలో నేను ఎల్లప్పుడు ఉండాలనుకుంటాడు. ఆ పదవి నీతో ఎల్లప్పుడూ ఉండేది కాదు కదా. ఇంకెక్కువ మాట్లాడితే కుటుంబ సభ్యులు కూడా ఎల్లప్పుడూ మనతో ఉండేవారు కాదు. కళ్ళ ముందే మనల్ని కన్నవారు పోతూ ఉంటారు. కళ్ళ ముందే మనము కన్నవారు కూడా పోతుంటారు. కళ్ళ ముందే మన తోబుట్టులు పోతుంటారు. కళ్ళ ముందే మనం కట్టుకున్నవారు పోతుంటారు. వీళ్ళెవరు కూడా మనతో ఎల్లప్పుడూ ఉండేవారు కాదు.
కొంతమంది అంటారు చదువు అయితే మాత్రం ఎల్లప్పుడూ ఉంటుందండి అని అంటారు. ఏ చదువు అని అడుగుతున్నా నేను మళ్ళీ ఇక్కడ. కోటి విద్యలా? మీరు చదువు అన్నారనుకోండి, కోటి విద్యలా అని నేను అడగాల్సి వస్తుంది. అప్పుడు మీరు అవును అన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా రెండో ప్రశ్న పడేది ఏంటంటే కోటి విద్యలు దేనికి బాసు అని అడుగుతాను. అప్పుడు మీరంటారు చెప్పండి, కూటి కొరకు అంటారు. కూడు ఎంతవరకు అని అడుగుతాను. శరీరం ఉన్నంత వరకు. శరీరం ఎంతవరకు ఉంటుంది? శవమయ్యేంతవరకు. అంటే కోటి విద్యలు కూడా ఎంతవరకు వస్తున్నాయి మనతో? సమాధి వరకు. అంటే కోటి విద్యలైన మనతో ఎల్లప్పుడూ ఉండేవి చెప్పాలి. ప్రపంచంలో మనతో ఎల్లప్పుడూ ఉండే లక్షణం ఒకే ఒక్క దానికి ఉంది. దాని పేరే సత్యం. ఆ సత్యమే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మరొక పేరుతో కనపడుతోంది. చూడండి ఒక్కసారి. మీరు అనేస్తున్నారు కానీ ఉందో లేదో మరి మాకు తెలియలేగా. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఏముందో చూడండి ఒక్కసారి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఏంటట? నీ వాక్యమే సత్యం. ఎవరి వాక్యం? దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని వాక్యం అదే సత్యం. దేవుని మాట అదే సత్యం. దేవుని వాక్యానికి, దేవుని మాటకు ఉండే మరొక పేరేంటో చూద్దామా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీద్దాం. క్షమించండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. ఎవరైనా 16వ వచనం చదువుతారా? 16వ వచనం. దేవవాక్కులను అంటే వాక్యం. దేవవాక్కులు అంటే వాక్యం. దేవుని వాక్యమును వినిన వాని వార్త ఏ విద్య అంటది చెప్పండి? మహోన్నతుని విద్య. ఈ మహోన్నతుని విద్య ఇది ఏ విద్యనో చెప్పమంటారా? కోటి విద్యలలో లేని విద్య ఇది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ. ఇది కోటి విద్యలలో లేని విద్య, మహోన్నతుని విద్య. ఇంటర్మీడియట్లో సిఈసి ఉంది, ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, ఎంఈసీ ఉంది, హెచ్ఈసీ ఉంది. కానీ ఇందులో మహోన్నతుని విద్య లేదు. డిగ్రీలో బిఏ ఉంది, బీకామ్ ఉంది, బీఎస్సీ ఉంది, బీటెక్ ఉంది, రకరకాల టెక్కులు ఉన్నాయి. కానీ ఇందులో మహోన్నతుని విద్య లేదు. ఎంబీఏనా, ఎంసీఏనా, ఎంటెక్కా, ఎంబీబీఎస్ఆ, పిహెచ్డీనా? వాట్స్ యువర్ క్వాలిఫికేషన్ బై ద వే? మీరు ఎన్నైనా చెప్పండి, మీ పేరు పక్కన ఎన్ని డిగ్రీలైనా పెట్టండి, అవి మహోన్నతుని విద్యకు సంబంధించినవి కావు. సమాధి వరకు మాత్రమే మీతో వచ్చేది. కానీ సంఖ్యాకాండంలో మనం చూసిన విద్య కానీ, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం మాట్లాడుకున్న విద్య కానీ, 2వ యోహాను మనం మాట్లాడుకుంటున్న పత్రికలో మాట్లాడబడుతున్న సత్యం ఏదైతే ఉన్నదో, ఈ విద్య మహోన్నతుని విద్య. అదే మనందరి చేతిలో ఉన్న బైబిల్. మహోన్నతుని విద్య, వాక్యం, సత్యం. ఏంటి దీని లక్షణం? అది మనలో నిలిచేది. రెండవ మాట ఏంటి? మనతో ఎల్లప్పుడూ ఉండేదంటే అర్థం ఏంటో చెప్పనా? మీరు 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 దీన్ని భద్రపరుచుకుంటే సమాధి తర్వాత కూడా మీతో ఉండేది. సమాధి తర్వాత కూడా చెప్పండి. ఇక క్రైస్తవులుగా మనము కోరుకోవలసింది ఏంటి చెప్పండి? జీవితంలో కొంచెం మన జ్ఞానవంతులైతే, మనకు ఉండవలసిన తెలివి జ్ఞానం ఉంటే, వివేచన అనేది ఒకటి ఉంటే, ఖచ్చితంగా దేన్ని కోరుకుంటామో చెప్పండి? మనతో ఎల్లప్పుడూ నిలిచే సత్యాన్నే మనం కోరుకుంటాం. ఇదే దేవుని జ్ఞానం, ఇదే పైనుండి వచ్చు జ్ఞానం.
భూసంబంధమైన జ్ఞానం కాదు ఇది. అందుకే అంటాడు బైబిల్లో, నీ సంపాదన అంతయు ఇచ్చి దేన్ని సంపాదించుకోవాలట? జ్ఞానము సంపాదించుకోవాలి. అలాంటిదే బైబిల్. బంగారం ఈ మధ్య రేటు తగ్గిందట, కొందామా అనే ఆలోచన వస్తుంది డబ్బుంటే కదా. మన మనస్సు బంగారు కోరుకుంటోంది, మన మనస్సు ఆస్తిపాస్తులు కోరుకుంటోంది, జనాన్ని కోరుకుంటోంది, పదవులు కోరుకుంటోంది, చదువులు కోరుకుంటోంది, మంచి మంచి ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్ కావాలి అంటాం మనం. ఇన్ని కోరుకుంటున్న ఈ మనస్సు సత్యాన్ని కోరుకుంటోందా? వాక్యాన్ని కోరుకుంటోందా? ఒక్కసారి ఈ ప్రశ్న మీ మనస్సాక్షికి మీరే వేయండి. వెయ్యాలి కూడా. తల్లిదండ్రులు చాలామంది పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు. ఎస్ ఆర్ నో? పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు. అందుకోసం ఏం చేస్తారు? మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం మంచి చదువులు నేర్పిస్తారు, మంచి ఉద్యోగంలో సెటిల్ చేయాలనుకుంటారు. చదువే రాకపోతే పిల్లలకి అమ్మో చదువు రావడం లేదనే బాధ తల్లిదండ్రులకి. చదువుకున్న ఉద్యోగం రాకపోతే అయ్యో ఉద్యోగం రాలేదు నా బిడ్డకనే బాధ. ఉద్యోగం వచ్చిన జీతాలు టైంకి రాకపోతే అయ్యో జీతం రాలేదనే బాధ. జీతాలు వచ్చిన ప్రమోషన్ రావట్లేదంటే అదొక బాధ. మీ పిల్లలకు ఇవి రావట్లేదని మీరు బాధపడుతున్నారా? ఏ రోజైనా మా పిల్లలకు సత్యం ఇంకా తెలియదు, వాక్యం ఇంకా తెలియదు, మహోన్నతుని విద్యలో వాళ్ళు ఇంకా విద్యార్థులు కాలేదు అని ఏ రోజైనా క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు బాధపడ్డారా అని అడుగుతున్నాను. ఒకవేళ ఆ బాధ మీరు లేకపోతే దేవుడు మీకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడో నాకు తెలియదు. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా తెలియదు. కానీ దేవుడిచ్చిన ఆ మంచి బహుమానాలు, ఆ బహుమానాలకు లేదా మీ పిల్లలు, దేవుడిచ్చిన మీ పిల్లలు ఈ విద్యలో విద్యార్థులయ్యారా అనే ప్రశ్న నేను వేయట్లేదు. కానీ ఒకరోజు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ఇది. అమ్మా నీకు ఎంతమందిని ఇచ్చాను? నాకు ముగ్గురిని ప్రభువా. ఏం చేసావు తల్లి? పెద్దోడు ఇంజనీర్ ప్రభువా, రెండోవాడు డాక్టర్ ప్రభువా, మూడోవాడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ప్రభువా. ఆ ముగ్గురులో నా కోసం నా వాక్యం నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది తల్లి అంటే? అంత అవసరం అనిపించలేదు ప్రభా మాకు అని అంటారు ఆ రోజు తల్లి అయినా తండ్రి అయినా. పిల్లలు దేవునిలో లేకపోతే, పిల్లలు సత్యంలో లేకపోతే దేవుడు పంచాయతీలో నిలబెట్టేది తల్లిదండ్రులనే గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త పడాలి. ఒకవేళ మీ ప్రయత్నం మీరు చేసినా, మీరు చెప్పినా వాళ్ళు వినకపోతే రేపొద్దున వాళ్ళని లాగుతాడు, అది వేరే సంగతి. కానీ మీ ప్రయత్నం మీరు చేయకపోతే మాత్రం దేవుని ఎదుట నిలబడక తప్పదు. కారణం పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వవలసినదే మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండే సత్యాన్ని పిల్లలకు బహుమానంగా మీరు ఇవ్వాలి. ఎంత మంచి మాట. 2వ వచనంలో సత్యము యొక్క లక్షణాలు మనం చదువుతున్నాం. వచ్చేద్దాం మళ్ళీ. నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండే సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము అన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి తీసేయండి. ఆ పైన మాట కింది మాట కనెక్ట్ చేద్దాం. నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరము సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాం అనేది కనెక్ట్ చేయండి. ఇప్పుడు మధ్యలో భాగం పక్కన తీసేసి చదివేయండి. చదవండి అందరు గట్టిగా. నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాను. దీన్ని ఆలోచిద్దాం ఇప్పుడు. సత్యం ఎరిగిన వారు వాళ్ళు ఎవరైనా సరే, కొందరైనా, అందరైనా, ఎందరైనా, నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ ఏం చేస్తారట? సత్యం ఎరిగిన వారు ఏం చేస్తారట? నంబర్ 1, సత్యం ఎరిగిన వారు ప్రేమిస్తారు. ఏం చేస్తున్నారు? సత్యం ఎరిగిన వారు ప్రేమించుచున్నాము అన్నాడు. చూడండి, కమాన్.
సత్యం ఎరిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? ప్రేమిస్తారు. సత్యం ఎరిగిన వారు ప్రేమిస్తారు అంటే ఏం చెయ్యరో చెప్పండి. ప్రశ్న మరోసారి విని జాగ్రత్తగా చెప్పాలి. సత్యము ఎరిగిన వారు ప్రేమిస్తారు అంటే ఏం చేయరో చెప్పండి? ద్వేషించరు. అర్థమవుతుందా? సత్యం ఎరిగిన వారు ప్రేమిస్తారే కానీ ద్వేషించరు. ఎందుకంటే ద్వేషం అన్నది శరీర కార్యములలో ఒకటి. అవునా కదా? సత్యం ఎరిగిన వారు ద్వేషించరు. ఈ మాట ఒక్కసారి అలా అనుకొని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎవరి మీదనైనా మనకేమైనా ద్వేషం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. నాకు చెప్పకండి, మీ మనస్సాక్షి మీరు చెప్పండి. మీ మనస్సాక్షికి మీరు చెప్పండి. ఎవరిపై అయినా మనకు పొరపాటున ద్వేషం ఏమైనా ఉందా? ద్వేషం అంటున్నాను, కోపం కాదు, ద్వేషం. ద్వేషం ఉంటే ఏమవుతుందో చెప్పనా? వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాం మనం. ద్వేషం ఉంటే ఏం చేస్తాను చెప్పండి? వాళ్ళు నాశనం అయిపోవాలి. ఆ నాశనం నేను లేకపోయినా ఎవరు చేసినా పర్లేదు, నాశనం అయితే అయిపోవాలి. అది ద్వేషం. ద్వేషం. కానీ సత్యం ఎరిగిన వారు ఏం చేయరు చెప్పాలి? ద్వేషించరు. ఒకవేళ నువ్వు సత్యము ఎరిగిన వారి జాబితాలో ఉండాలనుకుంటే, ప్రియ సోదరుడా సోదరి, ఎవరి మీదనైనా మీకు ద్వేషం ఉంటే ఈ మాట ద్వారా మీ హృదయంలో నుంచి ఆ ద్వేషాన్ని ఎందుకు తీయకూడదు? ఆలోచించండి. ఇంటిలోని వారా, ఇంటి బయట వారా? ఆలోచించండి. కుటుంబ సభ్యులా, కట్టుకున్నవారా, కన్నవారా, మీరు కన్నవారా, అత్తగారింట్లో ఎవరైనా ఉన్నారా, పక్కింట్లో ఎవరైనా ఉన్నారా, మన వీధిలో ఎవరైనా ఉన్నారా, మన బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? వ్యక్తులు ఎవరైనా వారి పట్ల మీకు ద్వేషం ఉంటే మీరు సత్యము ఎరిగిన వారి జాబితాలో మీరు కనపడరు. సత్యం ఎరిగిన వారు ప్రేమిస్తారు. రెండో మాట, ఎలా ప్రేమిస్తారు? పక్కన ఏముంది చెప్పండి? నిజముగా ప్రేమిస్తారట. అంటే నిజంగా ప్రేమించని వాళ్ళు కూడా ఉంటారా? ప్రేమించే వాళ్ళలో మళ్ళీ రెండు రకాలు ఉంటారా? మామూలుగా ప్రేమించడం, నిజంగా ప్రేమించడం, రెండు రకాలు ఉంటారా? ఉంటారు. ఎలా? ఇప్పుడు నేను చెప్తాను ఇలా అని. మనం ప్రతిజ్ఞ చేస్తాం. ఏమని చెప్పండి? ప్రతిజ్ఞ. భారతదేశము, కమాన్, నా మాతృభూమి. తర్వాత భారతీయులందరూ నా సహోదరి సహోదరులు. తర్వాత నేను, కమాన్, నా దేశమును ప్రేమించుచున్నాను. అన్నీ ఉత్తుదే, ఊరిని అలా అంటాం అంతే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరు అంటారు ఐ లవ్ మై కంట్రీ అని. పక్క రాష్ట్రం కూడా అంటే సరిగ్గా పడదు మనకు. అవునా కదా? మీకు తెలుసో లేదో, నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్ అంటే సరిగ్గా పడదు. ఉత్తర భారతీయులకి దక్షిణ భారతీయులు అంటే చిన్న చూపు. మనమే దక్షిణ భారతీయులు అంటే. సౌత్ ఇండియా చాలా చిన్ని ప్రాంతం. అందరూ ఐ లవ్ మై కంట్రీ అంటారు, కానీ సౌత్ ఇండియా అంటే పడదు. సౌత్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఈ రాష్ట్రం వాడికి ఆ రాష్ట్రం వాడు అంటే పడదు. తెలుసా మీకు? మీరు ఒక రాష్ట్రానికి వెళ్ళి తెలుగులో అడిగారనుకోండి, అర్థమైన ఆన్సర్ చెప్పడు. అలాంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, తెలుసా మీకు? మీరు కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి మీరు తెలుగులో ప్రశ్న అడిగితే వాళ్ళకి అర్థమైన ఆన్సర్ చెప్పరు. సౌత్ ఇండియానే నేను మాట్లాడేది. పోనీ ఒక్క రాష్ట్రంలో అందరు ఏకంగా ఉంటారా? ఒక్క రాష్ట్రంలో అందరు ఏకంగా ఉంటారు. ఈ జిల్లా వాడంటే ఆ జిల్లా వాడికి పడదు, ఆ జిల్లా వాడంటే ఈ జిల్లా వాడు. ఉన్న జిల్లాలో ఈ మండలం వాడంటే ఆ మండలం వాడికి పడదు, ఆ మండలం వాడంటే ఉన్న మండలంలో ఈ ఊరు వాడంటే ఆ ఊరు వాడికి పడదు, ఆ ఊరు వాడంటే ఈ ఊరు వాడికి పడదు. ఉన్న ఊరిలో ఈ వీధి వాడంటే ఆ వీధి వాడికి పడదు, ఆ వీధి వాడంటే ఈ వీధి పడదు. ఉన్న వీధిలో ఈ ఇంటి వాడంటే పక్కింటి వాడికి పడదు, పక్కింటి వాడంటే ఈ ఇంటి వాడదు. కానీ అందరు ఏమంటారు చెప్పండి? నేను నా దేశమును పక్కింటి ఆవిడని తప్ప, పక్కింటి ఆయనని తప్ప అని అర్థమా? అందులో మీరు చెప్పలేదు ఆ మాట. పక్కింటి వరకు ఎందుకు గొడవ? ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 లోకాలు. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అంటారు వాటిని. అంతేనా? కానీ కనబడినప్పుడు మాత్రం మనం ఏమంటామో చెప్పండి? హలో, ఎలా ఉన్నారు, హాయ్ అనే పలకరిస్తాం. సమాజంలో నిజమైన ప్రేమలు లేవు. నటన, కపటం.
అంతెందుకండి, అసెంబ్లీలో తెలుసు కదా మీకు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కలుసుకున్నప్పుడు మాత్రం బాయ్ బాయ్ అంటారు. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని తిట్లు తిట్టుకుంటారు మనం ప్రతిరోజు చూస్తున్నాంగా. సమాజంలో కనబడే తత్వమే ఈరోజు సంఘాలలో కూడా కనపడుతున్నాయి. అవునంటారు కాదంటారు చెప్పండి? సమాజంలో కపటమైన వేషధారణతో కూడిన ప్రేమలు కనపడుతున్నాయి. ఈరోజు సంఘాలలో కూడా అదే కనపడుతోంది. నేను అంటుంది మన సంఘాలలో కనబడినప్పుడు వందనాలు బాగానే చెప్పుకుంటున్నాం, మాట్లాడినంతసేపు బాగానే మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే వాళ్ళ గురించి మనము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. దాన్ని నిజంగా ప్రేమించడం అంటారా, వేషధారణతో కూడినటువంటి ప్రేమలు అంటారా చెప్పండి? వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు ఒక తీరు, వ్యక్తి దూరం వెళ్ళిపోయిన తర్వాత మరొక తీరు. ఒకవేళ అలాంటి పరిస్థితి వ్యక్తిగతంగా మన జీవితాలలో ఉంటే నేర్చుకుందాం, తెలుసుకుందాం. మనము సత్యము ఎరిగిన జాబితాలో, సత్యము ఎరిగిన వారి జాబితాలో మనం లేమని కదా. సత్యం ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారట? ద్వేషించరు. రెండో మాట ప్రేమిస్తారు. మూడో మాట నిజంగా ప్రేమిస్తారు. కపటము, వేషధారణ ఇందులో ఉండదు. ఇంకో ప్రశ్న అడుగుతాను, చదివి చెప్పండి గట్టిగా. సత్యం ఎరిగిన వారు దేనిని బట్టి ప్రేమిస్తారో చెప్పండి, చదివి చెప్పండి. దేనిని బట్టి ప్రేమిస్తారో చదివి చెప్పండి, గట్టిగా చెప్పండి. సత్యమును బట్టి ప్రేమిస్తారట. మళ్ళీ చెప్తున్నాను, మంచి విషయం వింటారు ఇప్పుడు. సత్యం ఎరిగిన వారు సత్యమును బట్టి ప్రేమిస్తారట. అంటే సత్యాన్ని బట్టి కాకుండా వేరే కారణాలను బట్టి ప్రేమించే వాళ్ళు ఉన్నారా? అంటే ఉన్నారు. ఎలా? రక్త సంబంధాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎస్ ఆర్ నో చెప్పండి, అంతేనా? రక్త బంధాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, బంధుత్వాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రాంతాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, జాతిని బట్టి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దేశాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, రంగును బట్టి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, భాషను బట్టి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, యాసను బట్టి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, పార్టీని బట్టి, వర్గాన్ని బట్టి, అబ్బో ఎన్ని బట్టీలో, అన్ని ఇటుక బట్టీలే. ఎస్ అన్న, ఇన్ని కారణాలను బట్టి ప్రేమించే ప్రేమలున్నాయి ఈరోజు సమాజంలో, లేవా? బయట దేశానికి వెళ్ళారు మీరు, అక్కడ ఎవరో మీకు తగిలారు, మాటల్లో మాట తెలిసింది ఆ వ్యక్తి కూడా ఇండియా వాడే. అప్పుడు ఉంటుంది మనది, నువ్వు ఇండియానేనా? మైబీ ఇండియా, మైబీ ఇండియన్ హూ. ఆహా, ఇప్పుడు నీకు ఇండియా గుర్తొచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఏమంటావు? పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పొరపాటున తెలుగు మాట్లాడేవాడు కనపడ్డాడు అనుకోండి, అప్పుడు అంటాం దేశ భాషలందు చెప్పండి మా తెలుగోడు. మరి నువ్వు భారతీయుడు అన్నావుగా పక్క దేశంలో మొన్న, ఆల్ ఇండియన్స్ ఆర్ వన్ అని చెప్తీవి కదా. అక్కడేమో నీకు దేశం గుర్తొచ్చింది, ఇక్కడేమో నీకు భాష గుర్తొచ్చిందా? అవునా? ఒక నెల కిందట న్యూస్ పేపర్లో చదివాం కదా, తెల్లవాళ్ళు నల్లవాళ్లపై కాల్పులు జరిపితే కాల్పులకు మళ్ళీ ఇమ్మీడియట్గా తెల్ల దొరలపై, తెల్లవాళ్లపై నల్లవాళ్ళు కాల్పులు జరిపారు. దేన్ని బట్టి కొట్టుకుంటున్నారు చెప్పండి? తోలు రంగును బట్టి, చర్మపు తోలు రంగును బట్టి. తోలు తెల్లగుంటే తెల్లోడు మావాడే, తోలు నల్లగుంటే నల్లోడు మావాడు కాదు. అంటే ఇప్పుడు తెల్లవాళ్ళను పొడిస్తే వచ్చేది ఎర్ర రక్తం కాదేమో. మరి ఎవరిని పొడిచినా కారేది రక్తమైతే ఆ రక్తపు రంగు మాత్రం ఒక్కటే. రంగును బట్టి ప్రేమన, యాసను బట్టి, భాషను బట్టి ప్రేమన ఎంత భయంకరం. జెండాను బట్టి ప్రేమించేవాళ్ళు, పార్టీ జెండాను బట్టి, మన జెండానే అంటే మన అజెండానే అని అర్థం. పార్టీని బట్టి ప్రేమలు ఇవన్నీ సమాజాలలో కనబడే ప్రేమ. మీరు నన్ను అపార్థం చేసుకోకపోతే ఒక మాట అంటాను, ఆలోచిస్తే మీరు ఎస్ అంటారు.
ఈరోజు మనము సమాజంలో చూసే ఇన్ని కారణాలను బట్టి చూసే వివిధ రకాలైన ప్రేమలు, ఈరోజు విచారించవలసిన విషయం ఏంటంటే సమాజంలో కనబడే ఇలాంటి ప్రేమలు ఈరోజు సంఘాలలో కూడా కనబడుతున్నాయి. ఎలా అంటారా? ఇలా. ఏమండి మీ పేరు ఏం పేరండి? నా పేరు జాన్ అండి. ఓ జాన్, క్రిస్టియనా మీరు? క్రిస్టియన్. వెరీ గుడ్. ఎక్కడికి వెళ్తారు మీరు? చర్చికి వెళ్తానండి. అదే అండి, ఏ చర్చికి వెళ్తారు అంటే ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చెప్పండి? ఏ చర్చ్ అని ఎందుకు సాగదీసి అడుగుతున్నారు మళ్ళీ? ఇప్పుడు డినామినేషన్ పేరు చెప్పాలి. క్రిస్టియన్ అంటే సరిపోలేదా? క్రిస్టియన్ అంటే సరిపోదు, మన మనసు ఊరుకోదు. ఇప్పుడు క్రిస్టియన్లో నువ్వు ఏ డినామినేషన్? ఒకవేళ ఆయన చెప్పే డినామినేషన్ మన డినామినేషన్ ఒకటే అయితేనే మనోడు, అవునా కదా? డినామినేషన్లో మాట మారితే ఇప్పుడు ఆయన డినామినేషన్ మన డినామినేషన్ వేరైతే, బ్రదర్ మళ్ళీ కలుద్దాం, బిజీగా ఉన్నామని వెళ్ళిపోతాం. సీరియస్ ఉండొచ్చా? క్రైస్తవ్యం అలాంటివి ఉండొచ్చా చెప్పండి? ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయినా దేవుడు ఒక్కడే. ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబం ఒక కుటుంబం అని పిలువబడుచున్నదో అని అంటున్నాం కదా. సంఘానికి శిరస్సు ఒక్కరే కదా. ఆ శిరస్సు కింద ఉన్న శరీరం అంతా అవయవాలు, అందరూ అవయవాలమే కదా. అలాంటప్పుడు నువ్వు వేరు నేను వేరని మనం అనుకుంటే ఎలా? క్రైస్తవేతరులలో కనబడే వేరే ప్రేమలు అలాంటివి ఈరోజు క్రైస్తవ సంఘాలలో కనబడకూడదు. డినామినేషన్ బట్టి ప్రేమనా? వద్దు. ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే వ్యక్తులను బట్టి కూడా ప్రేమలు ఉన్నాయి ఈరోజు. వ్యక్తిని బట్టి ప్రేమ. ఓహో ఈయన ఆయన చెందినవాడు అన్నమాట. ఒకడు పౌలు వాడు చెప్పండి, ఒకడు అపోల్లో వాడు, ఒకడు కేఫా వాడు. కేఫా ఎవరు? పౌలు ఎవరు? అపోల్లో ఎవరు? వ్యక్తులను బట్టి ప్రేమలు ఆ రోజుల్లోనే కనపడుతున్నాయి. చూడండి, ఆ రోజుల్లోనే ఇలాంటి ప్రేమలు కనపడుతున్నప్పుడు ఈ రోజులు ఇలాంటి ప్రేమలు కనబడుతున్నాయి లేదా చెప్పండి? వ్యక్తులను బట్టి. కానీ నిజమైన క్రైస్తవుడు, సత్యము ఎరిగినవాడు దేన్ని బట్టి ప్రేమిస్తాడట చెప్పండి? సత్యమును బట్టి. అంటే సత్యం ఎక్కడుంటే ఆ వ్యక్తి మనకు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా ఆయన సత్యం చెబుతున్నాడు కనుక ఆ సత్యాన్ని బట్టి మనం ప్రేమిస్తాం. ఆయన చెప్పే వాక్యాన్ని మనం స్వీకరిస్తాం. ఎప్పుడైతే మనము వర్గాలని మనము వీటన్నిటిని మనసులో పెట్టుకుంటామో, అవతల వాడని నువ్వు భావించినప్పుడు అతడు సత్యం చెబుతున్నా నువ్వు స్వీకరించలేవు. ఇతను మాత్రమే మనవాడు అని నువ్వు అనుకున్నప్పుడు అతను సత్యము చెప్పకపోయినా ఏమవుతుంది? అసత్యాన్ని కూడా నువ్వు సత్యమనే స్వీకరిస్తున్నావు. కానీ సత్యము ఎరిగిన వాడు దేన్ని బట్టి ప్రేమిస్తారట చెప్పండి? సత్యాన్ని బట్టి. ఇప్పుడు నావాడు అని నేను ఒక ఆయన అనుకున్నాను అనుకోండి, ఈయన నావాడు కాదు అని నేను ఒక ఆయన అనుకున్నాను అనుకోండి, కానీ నావాడు అనుకున్నవాడు సత్యం చెప్పట్లేదు. నావాడు కాదు అనుకున్న ఆయన మాత్రం సత్యం చెబుతున్నాడు. నేను ఎవరి మాట స్వీకరించాలి ఇప్పుడు చెప్పాలి? నావాడు కాదు అని నేను ఇన్ని రోజులు అనుకున్న ఆయన సత్యము చెబుతున్నాడు కనుక నేను ఆయన మాటనే స్వీకరించాలి. కానీ నావాడు అనుకొని ఈయన చెబుతున్న అసత్యాన్ని కూడా స్వీకరిస్తే దాన్ని ఏమంటామో చెప్పాను బైబిల్ భాషలో? దురభిమానము. ఏమంటాం దాన్ని? దురభిమానం. దురభిమానం. దురభిమానం అంటే అర్థం ఏంటి? అసత్యం చెప్పినా పర్లేదు, మనోడే కదా చెల్లుతుంది. కుందేలుకు 4 కాళ్ళు అన్నాడు ఆయన వేరే ఆయన, 3 కాళ్ళని ఆయన మన దగ్గర ఉన్న ఆయన. ఎవరి మాట స్వీకరించాలి? మనోడు కాకపోయినా 4 అని చెప్పిన వాడిదే కరెక్ట్ మాట, అది స్వీకరించాలి. సత్యము ఎరిగిన వారు దేన్ని బట్టి ప్రేమిస్తారు చెప్పండి? సత్యమును బట్టి. అలాంటి ప్రేమలు ఈరోజు మనం చూపిద్దామా చెప్పండి? అవును, అవును.
యోహాను గారి 2వ పత్రిక మాట్లాడుతున్నాను. అందులోని వివరణలో ఉన్నాం. వివరణలో మొత్తం 5 భాగాలన్నాను. మొదటి భాగం ముగించుకొని 2వ భాగంలో ఉన్నాం. అదే శుభములు తెలిపే భాగం. మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం. నేను 2 వచనాలు మాత్రమే వివరించాను ఇంతవరకు. ఇక 3వ వచనం మాత్రం మాట్లాడుకుందాం భోజనం కంటే ముందు. అది చివరి వచనం. 3వ వచనం చూద్దాం. 3వ వచనం, సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, నెక్స్ట్ తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును అన్నాడు. ఈ వచనాన్ని కింది నుంచి చదువుకుంటూ వెళ్దాం. ఎవరి యొద్ద నుండి? తండ్రి యొద్ద నుండి, తర్వాత ఆ తండ్రి కుమారుడైన యేసు ప్రభు యొద్ద నుండి కృప కనికరం సమాధానం మనకు తోడుగా ఉంటాయట. ఏమిగా ఉంటాయి? తోడుగా ఉంటాయి. తోడు అనే మాట చూడండి అక్కడ. తోడు 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 తోడు. సాధారణంగా మనం ఎవరి తోడు కోరుకుంటాం జీవితంలో చెప్పాలి? ఏ తోడు మనకుంటే మనము ధైర్యంగా ఉంటాం చెప్పండి? ఒక మనుషుల తోడు, ఒక వ్యక్తి తోడు, బంధువుల తోడు, వెనకల కొంచెం ధనం ఉంటే ధనం తోడు, సెక్యూరిటీ. కానీ విచిత్రంగా మనకి ఏ తోడు ఉండాలంటున్నాడు చెప్పండి? తండ్రి నుండి, కుమారుని నుండి కృప కనికరం సమాధానం. ఈ 3 తోడుగా ఉండాలట. ఏంటంటే కృప కనికరం సమాధానం. అందులో నెంబర్ 1 కృప. కృప అంటే తెలుసు కదా మీకు? కృప అంటే తెలుసా? కృప సంపాదిస్తే వచ్చేది కాదు. దేవుని యొద్ద నుండి కృపను మనం సంపాదించలేం. దేవుడే ఫ్రీగా ఇస్తాడు. దాన్ని గ్రేస్ అని అంటాం. రైటా? కృప మన మీద దేవుని దగ్గర చేశాను కదా జీతమి అన్నట్టు కాదు. నేను ఈ పని చేశాను జీతమి అని కృపను సంపాదించుకోలేము. కృప అనేది జీతం కాదు. కృప అనేది జీతం కాదు. కృప అనేది దానం. మనిషి మంచోడు కదా అని కృప ఇవ్వడు దేవుడు. మంచోడు కాకపోయినా ఇస్తున్నాడు కృప. దాన్ని కృప అనేది. ఎందుకంటే దేవుడంటూ మన పాపాలు లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే ప్రపంచంలో ఎవడు నిర్దోషిగా దొరుకుతాడు చెప్పండి? దేవుడు ఒకవేళ తప్పులు ఎత్తి చూపడం మొదలు పెడితే ప్రపంచంలో ఎవరైనా నేను కరెక్ట్ నిరూపించుకోగలడా చెప్పండి? నిరూపించుకోలేడు. కానీ దేవుడు ఏం చేశాడో చెప్పనా? ఆయన ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉంటే తన కృపను తన కుమారుని ద్వారా మనకిచ్చాడు. ఎలా? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. నీతిమంతులైనందుకు కాదు ఆయన చనిపోయింది, పాపులైనందుకు. అది కృప. ఒక 2 మాటలు బైబిల్లో చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం తీద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి చదువుకుంటూ వెళ్దాము కిందికి. 4 నుంచి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, ఎప్పుడట? చచ్చిన స్థితిలో ఉంటే, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ మాట చదవండి జాగ్రత్తగా. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రియల చేత కాదు. ప్రభువా నేను ఇన్ని క్రియలు చేశాను అందుకే నన్ను రక్షించంటే కుదరదు. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు అంటున్నాడు. చూడండి, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మనందరికీ రక్షణ వచ్చిందనంటే, దేవుడు మనకు రక్షణ అనే ఓడను సిద్ధపరిచాడనంటే, రక్షణ అనే ఓడలోనికి మనకు ద్వారం తెరుస్తున్నాడనంటే దానికి కారణం ఆయన గొప్పతనమే కానీ మన మంచితనం కాదు. కృప అంటే అర్హత లేకపోయినా దేవుడిచ్చినదే కృప.
ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. గుర్తు తెచ్చుకోండి, ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు ఏం చేశాడు? ప్రభువా నేను ఎన్ని చేస్తున్నానో ఒకసారి నువ్వు గమనించని మొత్తం క్రియలన్నీ ముందు పెట్టాడు. వారంలోకి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను ప్రభువా, క్రమం తప్పకుండా 10వ వంతు దశభాగం ఇస్తున్నాను ప్రభువా అంటే ఇప్పుడు దేవుడు ఇవన్నీ గమనించి అయ్యో నేను నోట్ చేసుకోవడం మర్చిపోయాను, నువ్వే అందరికంటే నీతిమంతుడు అంటాడనా? క్రియలు చెప్పినోడిని దేవుడు లెక్క చేయలేదు. కానీ సుంకర్ ఏం చేశాడు? దేవాలయముకు దూరంగా నిలుచుండి ఆకాశము వైపు నాకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ఏమన్నాడు చెప్పండి? దేవా పాపినైన నన్ను కరుణించు. వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారో చెప్పండి. నేను పాపినయ్యా, నేను మంచోడిని కాదని ఒప్పుకున్నోడే రక్షింపబడ్డాడు, నీతిమంతులుగా తీర్చబడ్డాడు. నా అంత మంచోడు ఇంకొక లేడని చెప్పుకున్నాడు మాత్రం కరివేపాకు తీసేసాడు దేవుడు అక్కడ. కృప అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనము చేతులు చాచి పొందుకోవడం. పని చేసి నాకు ఇచ్చే జీతం ఎందుకు ఇవ్వవు అని అడిగేది కాదు కృప. రక్షణ ఎలా వస్తుందట? క్రియల వలనన్నా కృప వలనన్నా. చదివారు కదా ఎఫెసీ పత్రిక, చెప్పండి. కృప. మీలో ఎంతమంది దేవుని కోసం ఎంత చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎంత చేసినా దేవుని దగ్గరకు వచ్చి ఏమనాలో చెప్పనా? అయ్యా నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, నేను నిష్ప్రయోజకుడైన దాసురాలను, నేను చేయాల్సిందే చేశాను, కానీ నీతో ఉండడానికి నేను చేసింది ఏమాత్రం సరిపోదు అనే ఫిక్స్ అయిపోవాలి. నేను ఎంత చేశాను చూడు ప్రభువా, నీకోసం నా అంత ఎవరు చేసిండరు అన్నాడు అనుకోండి, దేవునికి బీపీ రేజ్ అవుతుంది అలాంటి మాటలు వింటే. కృప, అలాంటి కృప మనకేమిగా ఉండాలట? తోడుగా ఉండాలట. అందుకే బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తుంటాం, కృప మీకు తోడుగా ఉండునుగాక అంటుంటాడు. చూసారా మీరు పత్రికల్లో? తర్వాత గమనించండి, కృప నీకు తోడుగా ఉండునుగాక. పత్రికలలో ఆల్మోస్ట్ ప్రతి పత్రిక ఎండింగ్ ఎలా ఉంటుంది? నీ కృప మీకు తోడుగా ఉండునుగాక, కృప కలుగునుగాక. మీరు ఎఫెసీ పత్రికలో ఉన్నారు కనుక చివరి అధ్యాయం చివరి వచనం చూడండి, 24వ వచనంలోని చివరి మాట, కృప కలుగునుగాక అన్నాడు. కృప కలుగునుగాక అంటున్నాడు. ప్రతి పత్రికలో కూడా మీకు దేవుని కృప మీతో ఉండాలంట. గలతీ పత్రిక చివరి అధ్యాయం చివరి వచనంలో చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక అంటే ఇంక అన్నీ చూపించాల్సిన అవసరం లేదు. మీరు పత్రికలన్నీ చదవండి, కృప మీకు కలుగునుగాక, కృప మీకు తోడుగా ఉండునుగాక అన్న మాటలు కనపడుతుంటాయి. ఆయన కృప లేనిదే మనమేమీ లేము. అందుకే పౌలు గారు అంటున్న ఒక మాట చూద్దాం. 1 కొరింథీ తీద్దాం. కొరింథీ మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అంటున్నాడు. చూడండి, ఈరోజు నేను ఇలా ఉండడానికి ఆయన కృపనేమో కానీ మరొకటి కాదు. ఎందుకంటే పౌలు గారు ఒకప్పుడు ఎలాంటి వాడు? హింసకుడు, హానికరుడు, దూషకుడు. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? తన కృప చేత యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే ఆయన అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, అట్టి వారిలో నేను ప్రధానుడను. నంబర్ 1 పాపి నేనే అంటున్నాడు, కానీ ఆయన క్షమాపణ నేను పొందుకోగలిగాను. అది ఆయన కృప, నా గొప్పతనం కాదు. చెప్పండి, ఎంతమందికి మీలో ఆయన కృప తోడుగా ఉండాలని కోరుకుంటున్నారో చేయెత్తండి. కృప తోడుగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పనా? శిక్ష పడదు. కృప తోడుగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పనా? శిక్ష నుంచి తప్పించుకోబడతారు. అంటే దేవుని కృప వెంటనే ఏం తీసుకొని వస్తుందంటే ఆయన కనికరాన్ని తీసుకొని వస్తుంది. కనికరిస్తే ఏం చేస్తాను చెప్పండి? క్షమించేస్తాను. దేవుడు కృపచేత మనల్ని దగ్గరకు తీసుకొని కనికరము చూపుతాడు, మనం ఆయన కృప మీద ఆధారపడితే. అందుకే పౌలు గారు ఆయన అంటూ తిమోతి పత్రికలో ఆయన ఏమంటున్నాడో గమనిద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయం 12-13 వచనములు. 13వ వచనంలోని చివరి మాట చదివితే, తెలియక అవిశ్వాసము వలన చేసేదిని గనుక కనికరింపబడి తిని. కనికరమట, కనికరం కావాలి, కనికరం కావాలి, కనికరం. కృప కిందికి వస్తేనే కనికరం వస్తుంది. నువ్వు కృప కిందికి రాకోకుండా నువ్వు మొత్తం చేసినావని లిస్ట్ అంతా రాసుకొని, అదేనా ఫోటోషాప్లో ప్రింట్అవుట్ చేసుకొని తీసుకొని వచ్చి నువ్వు ఇచ్చావు అనుకో, దేవునికి ఫోటో లేకుండా చేస్తాడు అంతే.
క్రియల వలన కాదు, కృప. ఆ కృప కనికరాన్ని తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే దేవుని కనికరం మన మీద కుమరింపబడుతుందో ఆటోమేటిక్గా దేవునికి మనకు మధ్య ఏమి స్టార్ట్ అవుతుంది? సమాధానం. సమాధానం. కృప, కనికరం, సమాధానం. ఏంటండి? కృప, కనికరం, సమాధానం. ఎవరి యొద్ద నుండి? తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృప, కనికరం, సమాధానం మనతో తోడుగా ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుంది. మనకు ప్రపంచమంతా మన వెనుకల తోడుగా ఉండి ఈ ఈ ఈ కృప, కనికరం, సమాధానం దేవుని దగ్గర నుంచి లేవనుకోండి, వీళ్ళెవ్వరు కూడా రాబోయే శిక్ష నుంచి మనలను కాపాడలేరు. చెప్పండి, ఎవరు తోడు ఉండాలి మనకు? దేవుని కృప, కనికరం, సమాధానం. అర్థం చేసుకుంటున్నారు లేదు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వానికి ఏమట? ఏ శిక్షా విధి లేదు. ఏ జెండా కింద ఉన్నోడని కాదు, అక్కడ యేసు ప్రభువులోనికి వచ్చేయాలి. కృప వలన వచ్చేయాలి, క్రియల వలన కాదు. చేయెత్తారు కదా అందరూ. కృప, కనికరం, సమాధానం కావాలంటున్నారుగా. నిజంగా చెప్పారా, అబద్ధం చెప్పారా? చెప్పాలి. నిజంగా చెప్పారు కదా. రైట్. ఇప్పుడు చెప్తాను అసలు కథ. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, కుమారుడైన యేసుప్రభు యొద్ద నుండి మనకు కృప, కనికరం, సమాధానం ఉండాలంటే చేయెత్తారు, మర్చిపోకు. చేయెత్తారు, మర్చిపోకండి. ఆ మూడు మీకు తోడుగా ఉండాలంటే కండిషన్ ఏంటంటే, చదవండి ఇప్పుడు 3వ వచనం. కండిషన్స్ అప్లై కదా, అవునా కదా? లోన్ రావాలంటే కండిషన్స్ అప్లై అట, బండి రావాలంటే కండిషన్స్ అప్లై అట. మరి ఇది చూడండి, తోడు ఉండాలనుకున్నారుగా. ఏంటి ఆ కండిషన్? 3వ వచనం, సత్య ప్రేమలు మన యందు ఉండాలి. అది కండిషన్. అది కండిషన్. సత్య ప్రేమలు మన యందు ఉండగా, అవునా కదా? 3వ వచనం, సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, నెక్స్ట్ తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు, కనికరం, సమాధానం మీకు తోడుగా ఉంటాయి. ఇప్పుడు చేయెత్తిన వాళ్ళందరికీ శుభవార్త. ఈ మూడు మీకు తోడుగా ఉండాలంటే ముందు మీరు ఎందులో ఉండాలి చెప్పాలి? సత్యము, ప్రేమ. సత్య ప్రేమలు మనలో ఉండాలి. సత్య ప్రేమలు మనలో లేకుండా కృప 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 అన్నావు అనుకో, నీకు ఇవ్వను 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 అంటాడు దేవుడు. ఎందుకంటే నువ్వు సత్యములో లేవు, మరి నీలో ఉండవలసిన ప్రేమ లేదు. మరి అర్థం చేసుకుంటున్నారు లేదు? సత్య ప్రేమలు మన యందుంటేనే ఆయన కృపా, కనికరం, సమాధానం మనకు తోడుగా ఉంటాయి. ఇది నువ్వు నెరవేరిస్తేనే ఇది నీకు దక్కుతుంది. ఇది నెరవేర్చకుండా ఇది నీకు దక్కదు. ప్రభువా, నేను అందరినీ ద్వేషిస్తాను ప్రభువా, నీ కృప నాకు కావాలా అన్నావు అనుకోండి, నువ్వు కండిషన్ నెరవేర్చలేదుగా. నువ్వు కండిషన్ నెరవేర్చలేదు. ఇంటర్లో సీటు కొట్టాలంటే ముందు 10th పాస్ అవ్వాలి. నేను 10th పాస్ గాను, జూనియర్ కాలేజీలో నాకు అడ్మిషన్ ఇవ్వమంటే ఇస్తారా? నువ్వు అక్కడ అర్హత సంపాదించలేదు. చెప్పాలి. దేవుని కృపా, కనికరం, సమాధానం మనకు తోడుగా ఉండాలంటే మనం ఎందులో ఉండాలి? సత్యములోను, ప్రేమలోను. సత్య ప్రేమలు మన యందు ఉండాలి. సత్య ప్రేమలు మన యందు ఉండాలి. నువ్వు సత్యంలో ఉండి నేను ప్రేమలో ఉండనన్నా, ప్రేమలో ఉండి సత్యంలో ఉండనన్నా నీకు ఆయన కృపా, కనికరం, సమాధానం దక్కవు. ఏమిటా సత్య ప్రేమలు? ఏంటా సత్య ప్రేమలు? అది తెలుసుకోవాలంటే భోజనం తర్వాత మాట్లాడబోయే భాగము మీరు వినాలి. అది వివరణలోని 3వ భాగం, పత్రికలోని 2వ భాగం. యోహాను గారి 2వ పత్రిక మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పత్రికలో 13 వచనాలు ఉన్నాయని చెప్పాను. ఈ 13 వచనాలున్న ఈ పత్రికను మనం 4 భాగాలుగా విడగొట్టుకోవాలని చెప్పాను. ఆ 4 భాగాలకు అదనంగా వివరణకు మరొక భాగాన్ని నేను జోడించాను అని చెప్పాను. ఇప్పుడు ఎన్ని భాగాలు అయిపోయాయి? వివరణలో 2 భాగాలు అయిపోయాయి, పత్రికలో 1 భాగం అయిపోయింది. ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి? పత్రికలో 3 భాగాలు బ్యాలెన్స్ ఉన్నాయి, వివరణలోనూ 3 భాగాలు బ్యాలెన్స్ ఉన్నాయి. భోజనం అయిన తర్వాత దీని కొనసాగింపు ఉంటుంది.
ఎవరు మిస్ అవ్వకండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1:30 బై మై వాచ్, రైట్? ఒక 45 minutes బ్రేక్ తీసుకుందాం, విచ్ మీన్స్ కరెక్ట్గా 2:15కి మన సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. 45 నిమిషాల బ్రేక్. ఓకే, చిన్న ప్రార్థన చేస్తున్నాం, ఈ సెషన్ ముగించుకుందాం. ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన ఈ మహాజ్ఞాన గ్రంథంలో తండ్రి ఒక పత్రికను మేము ధ్యానిస్తున్నాం. ఎన్నో విషయాలు ఈ ప్రారంభపు మాటలలోనే తండ్రి మా యొక్క జ్ఞాపకానికి, మా యొక్క దృష్టికి మీరు తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం స్వామి. పరిశోధనాత్మకంగా పరిశీలన చేస్తూ తండ్రి మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్ళాలన్నది మా కోరిక. ప్రతి మాటను కూడా దీవించమని, మమ్మును మీ యొద్దకు చేర్చగలిగే శక్తిగా ప్రతి మాటను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలిసిపోయిన మీ పిల్లల శరీరములను బలపరచుటకు ఎందరైతే ఆహారాన్ని అక్కడ సిద్ధపరిచారో వారందరికీ రావాల్సిన దీవెనలను అనుగ్రహించమని, ఆ శక్తితో మరింత ఆసక్తితో మరెన్నో మాటలు వినుటకు మీ పిల్లలు త్వరగా చేరుకున్నట్టుకు నడిపించమని, వడ్డించబోతున్న చేతులను దీవించమని, మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.